ఓం శాంతి. పద్దెనిమిది 5/1967 యొక్క ప్రాతः క్లాస్ అయ్యింది. रिकॉर्ड है दूर देश का रहने वाला आया देश पर आए. రికార్డ్ అయ్యింది. దూర్ దేశ్ కా रहने वाला आया देश पर आए. रूहानी बच्चों को रूहानी बाप समझाते हैं. ఆత్మిక పిల్లలకి ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తారు. जिस्मानी बाप नहीं समझाते. దేహం యొక్క తండ్రి అర్థం చేయించరు. बच्चों को ఆత్మిక పిల్లలకి बाप समझाते हैं. ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తారు. जिस्मानी बाप क्यों नहीं समझा सकते? శారీరక తండ్రి ఎందుకని అర్థం చేయించలేరు? क्योंकि उनको रूहों का ज्ञान नहीं है. ఎందుకంటే వారికి ఆత్మ యొక్క జ్ఞానం అనేది లేదు. स्कूल अथवा कॉलेज में कोई तो अच्छी रीति दिल लगा करके पढ़ते हैं. స్కూల్ లేక కాలేజ్లోనైతే కొంతమంది మంచిగా మనసుని పెట్టి చదవడం జరుగుతుంది. कोई नहीं पढ़ते. కొంతమంది చదవరు. पढ़ने वाले समझते हैं कि हम पढ़ करके अच्छा पद पावेंगे. చదువుకునేవారు అనుకుంటారు మేము చదివి మంచి పదవిని పొందడం జరుగుతుంది, हम स्टूडेंट हैं. మేము స్టూడెంట్ అయ్యాము, तो स्टडी अच्छी करनी चाहिए. అయితే స్టడీ కూడా మంచిగా చెయ్యాలి. यहाँ भी बच्चे जानते हैं कि बरोबर हमको पढ़ाने वाला बेहद का बाप है. ఇక్కడ కూడా పిల్లలకు తెలుసు మనవల్ని చదివించేవారు బేహద్దు యొక్క తండ్రి అయ్యారు. जो बच्चे यहाँ अच्छी रीति जानते हैं ఇది పిల్లలకి మంచి రీతిలో తెలుసు. कि हमको पढ़ाने वाला बेहद का बाप है, ఏమనంటే మనవల్ని చదివించేటటువంటి వారు బేహద్దు తండ్రి అయ్యారు అని. वो बेहद की पढ़ाई भी अच्छी रीति पढ़ते हैं. వారు బేహద్దు యొక్క చదువుని కూడా మంచి రీతిలో చదవడం జరుగుతుంది. क्योंकि जानते हैं बेहद के बाप से हमको बेहद का वर्षा मिलता है. ఎందుకంటే వారికి తెలుసు బేహద్దు తండ్రి ద్వారా మనకి బేహద్దు వారసత్వం లభిస్తుంది అని. हद का वर्षा तो इसी जन्म में मिलता है न भी मिलता है. హద్దు యొక్క వారసత్వం అయితే లభించవచ్చు, లభించకపోవచ్చు, లభించినా లభించకపోయినా కూడా. भी जाए तो यहीं खलास हो जाए. ఒకవేళ లభించినా కూడా ఇక్కడే సమాప్తి అయిపోతుంది. लेकिन बेहद के बाप से जो वर्षा मिलता है కానీ బేహద్దు తండ్రి ద్వారా ఏదైతే వారసత్వం అనేది లభిస్తుందో वो अविनाशी 21 जन्मों का वर्षा मिलता है. అది అవినాశి 21 జన్మల కోసం వారసత్వం లభిస్తుంది. తండ్రి అర్థం చేయించారు. कि नर से नारायण बनने की सच्ची सच्ची कथा कहो. నరుడి నుంచి నారాయణుడిగా తయారు చేసేటటువంటి సత్యమైన కథ అనండి. वो सत्य बाप ही सुनाते हैं. అది సత్య తండ్రి వినిపిస్తారు. उनको ट्रुथ गॉड फादर कहा जाता है. వారినే ట్రూత్ గాడ్ ఫాదర్ అని అనడం జరుగుతుంది. सत्य कथा और कोई सुना ही नहीं सकता. సత్యమైన కథని ఇంకెవరు వినిపించలేరు. इस झूठ खंडे की दुनिया में सब झूठे हैं. ఈ అసత్యపు ఖండపు ప్రపంచంలోని అందరూ అసత్యమైన వారయ్యారు. पंडित गुरु गुसाई పండితులు, గురువులు, గుసాయిలు, धर्म पंडित धर्म पिताएं ధర్మపితలు कोई भी सच्ची कथा नहीं सुनाते. ఎవ్వరూ కూడా సత్యమైన కథని వినిపించలేరు. उसे सत्यनारायण की कथा कहो. దానిని సత్యనారాయణుడి యొక్క కథ అనండి. तीसरा नेत्र खुलने की कथा तीजरी की कथा कहो. మూడవ నేత్రం తెరిచేటటువంటి తీజరీ కథ అనండి. अब हमने तो भक्ति मार्ग में ये सब कथाएं जन्म जन्मांतर सुनी.
ఇప్పుడు మనమైతే భక్తి మార్గంలోని జన్మ జన్మాంతరాలు ఈ కథలని విన్నాము. तीजरी की कथा, अमरनाथ की कथा, తీజరీకి కథ, అమర్నాథ్ యొక్క కథ. परंतु इन कथाओं का अर्थ तो कोई समझते नहीं है. కానీ ఈ కథల గురించి ఎవ్వరూ కూడా అర్థం చేసుకోరు. वो होती है अमरपुरी అదవుతుంది అమరపురి, और ये है मृत्युलोक. మరియు ఇదయ్యింది మృత్యులోకం. अमरपुरी के लिए तुम अभी अमर कथा सुनते हो, అమరపురి కోసం మీరు ఇప్పుడు అమర కథని వినడం జరుగుతుంది. और ये कथा भी तुम ही समझते हो. మరియు ఈ కథని కూడా మీరే అర్థం చేసుకుంటారు. तुम्हारे में भी कोई तो बिल्कुल नहीं जानते हैं. మీలోని కూడా కొంతమంది అయితే అస్సలు తెలుసుకోరు. पूछेंगे అడుగుతారు, अमरपुरी कहाँ है, అమరపురి ఎక్కడుంది? तो उनको बताना पड़े. అయితే వారికి చెప్పాల్సి ఉంటుంది. पहले स्थूल अमरपुरी में जाएंगे మొదట స్థూలమైన అమరపురికి వెళ్తారా, या पहले बेहद की सूक्ष्मपुरी में जाएंगे. లేక బేహద్దు యొక్క సూక్ష్మపురిలోకి వెళ్తారా? उसके लिए पहले तो सूक्ष्म आत्मा बनना पड़े. దానికోసం అయితే మొదట సూక్ష్మమైన ఆత్మగా అవ్వాల్సి ఉంటుంది. आत्मा ఆత్మ ज्योति बिंदु बनेंगे तो జ్యోతిర్బిందువుగా అయినట్లయితే అప్పుడు आत्मा बाप ఆత్మ యొక్క తండ్రి सुप्रीम सोल को సుప్రీం సోల్ కి पहचानेंगे. సుప్రీం సోల్ ని గుర్తించడం జరుగుతుంది. जब तक सुप्रीम सोल बाप को नहीं पहचाना है, ఎంతవరకు అయితే సుప్రీం సోల్ తండ్రిని గుర్తించలేదు तब तक आत्मा नहीं बन सकेंगे. అంతవరకు ఆత్మగా తయారవ్వలేరు. क्योंकि आत्मा का बाप परमात्मा, ఎందుకంటే ఆత్మ యొక్క తండ్రి పరమాత్మ అయ్యారు, देह का बाप देहधारी. దేహం యొక్క తండ్రి దేహధారి. आत्मिक स्थिति में टिकेंगे ఆత్మిక స్థితిలో స్థిరమైనట్లయితే तो मन बुद्धि रूपी आत्मा भी सूक्ष्म बनेगी. అప్పుడు మనసు బుద్ధి రూపి ఆత్మ కూడా సూక్ష్మంగా తయారవుతుంది. सूक्ष्म बनती है సూక్ష్మంగా తయారవుతుంది, तो बुद्धि में सूक्ष्म ज्ञान बैठता है. అప్పుడు బుద్ధిలోని సూక్ష్మమైన జ్ఞానం నిలుస్తుంది, కూర్చుంటుంది. अपन को देह समझेंगे तो सूक्ष्म ज्ञान बुद्धि में बैठेगा नहीं. స్వయాన్ని దేహం అని అనుకున్నట్లయితే సూక్ష్మ జ్ఞానం అనేది కూర్చోదు. बिंदु बिंदु सूक्ष्म आत्माओं का वो బిందు బిందువు సూక్ష్మ ఆత్మల యొక్క వారు सूक्ष्माति सूक्ष्म ज्योति बिंदु बाप है. సూక్ష్మాతి సూక్ష్మమైన జ్యోతిర్బిందు తండ్రి వారయ్యారు. वो इतना सूक्ष्म ज्ञान सुनाते हैं వారు ఎంత సూక్ష్మమైన జ్ఞానాన్ని कि వినిపిస్తారంటే समझने वालों की बुद्धि में बैठ जाता है. అర్థం చేసుకునేటటువంటి వారి యొక్క బుద్ధిలోని కూర్చుండిపోతుంది. कि यही हमको इतनी सूक्ष्म स्टेज धारण करनी है. ఇదే సూక్ష్మ స్టేజ్ని మనకి ధారణ చేయాల్సి వస్తుంది. ज्ञान की सूक्ष्म स्टेज भी धारण करनी है. జ్ఞానం యొక్క సూక్ష్మ స్టేజ్ని కూడా ధారణ చేయాల్సి ఉంటుంది. याद की स्टेज भी धारण करनी है. యాది యొక్క స్టేజ్ని కూడా ధారణ అనేది చెయ్యాలి. और इतना सूक्ष्म ज्ञान धारण करना है మరియు ఎంత సూక్ష్మమైన జ్ఞానాన్ని ధారణ చెయ్యాలంటే जो यहाँ हम ज्ञान की पराकाष्ठा में ऐसे पहुँच जाते ఇక్కడ మనం జ్ఞానం యొక్క పరాకాష్ఠలోకి ఎంత చేరుకోవాలి అంటే जो अपन को अमर अनुभव करते हैं. ఏదైతే స్వయాన్ని అమరులుగా అనుభవం చేసుకునే విధంగా एक होता है ఒకటవుతుంది हद का मृत्यु लोक, హద్దు యొక్క మృత్యులోకం. उसमें हद की मृत्यु होती है. దానిలోని హద్దు యొక్క మృత్యు అనేది అవుతుంది. एक होता है बेहद का मृत्यु लोक, ఒకటవుతుంది బేహద్దు యొక్క మృత్యులోకం. वहाँ होती है बेहद की मृत्यु. అక్కడ అవుతుంది బేహద్దు మృత్యువు. अमर लोक भी हद का అమరలోకం కూడా హద్దుది और बेहद का. మరియు బేహద్దుది. इस दुनिया में तो ఈ ప్రపంచంలోనైతే बेहद का अमर लोक भी नहीं है
బేహద్దు యొక్క అమరలోకం కూడా లేదు, और हद का अमरलोक भी नहीं। మరియు హద్దు యొక్క అమరలోకం కూడా లేదు. लेकिन बाप जिस दुनिया में हमको लेकर आए हैं, కానీ తండ్రి మనల్ని ఏ ప్రపంచంలోనైతే తీసుకుని వచ్చారు, पुरुषोत्तम संगमयुगी दुनिया में, పురుషోత్తమ సంగమయుగి ప్రపంచంలోని, वहाँ हमारी बुद्धि में बैठ गया है అక్కడ మన బుద్ధిలోని కూర్చుండిపోయింది कि हम बाप के बच्चे बनते हैं, ఏమనంటే మనం తండ్రికి పిల్లలుగా అవుతాము, निश्चय बुद्धि बनते हैं, నిశ్చయ బుద్ధిగా అవుతాము, पक्का बुद्धि में बैठ जाता है कि हम रूहानी आत्मा को रूहानी बाप मिला है। పక్క బుద్ధిలో కూర్చుండిపోతుంది, ఆత్మిక పిల్లలైన మనకి ఆత్మిక తండ్రి లభించారు అని. रूहानी बाप से ఆత్మిక తండ్రి ద్వారా हम रूह आत्मा की अनेक जन्मों की सदगति होने वाली है। హమారి ఆత్మ యొక్క అనేక జన్మల యొక్క సద్గతి అవ్వనున్నది. ये गति सदगति का वर्षा हमको मिलता है, ఈ గతి సద్గతి యొక్క వారసత్వం అనేది మనకి లభిస్తుంది. हम यहाँ भी अनुभव करते हैं మనం ఇక్కడే అనుభవాన్ని కూడా చేసుకుంటాం. कि दुनिया की कितनी भी परीक्षाएं आ जावे, ప్రపంచం యొక్క ఎన్ని పరీక్షలు వచ్చేసినా కూడా, लेकिन हम हिलने वाले नहीं हैं। కానీ మనం కదిలే వారిమి కాదు. हमको कोई मार नहीं सकता, మనల్ని ఎవ్వరూ కూడా చంపలేరు. हम अजर अमर अविनाशी आत्मा है। మనం అజర్ అమర్ అవినాశి ఆత్మలమయ్యాము. अमरनाथ के అమర్నాథుడి యొక్క అమర్ పిల్లలమయ్యాము. लेकिन फिर कोई कोई को माया मार देती है, కానీ కొంతమందిని మాయ చంపేస్తుంది. माया मारती है तो अपना बना लेती है। మాయ చంపేసినట్లయితే తన వారిగా చేసేసుకుంటుంది. देह अभिमानी माया रावण దేహాభిమాని మాయా రావణుడు देह अभिमानी बना देता है, దేహాభిమానిగా తయారు చేసేస్తాడు. आत्मिक स्थिति से परे हो जाते हैं। ఆత్మిక స్టేజ్ నుండి పరే అయిపోతారు, అతీతంగా అయిపోతారు. आत्मा को भूलते तो परमात्मा बाप को भी भूल जाते हैं। ఆత్మని మరిచిపోయినట్లయితే పరంపిత పరమాత్మని కూడా మరిచిపోవటం జరుగుతుంది. अनिश्चय बुद्धि बन जाती है, అనిశ్చయ బుద్ధిలుగా అయిపోతారు. ये उनकी बेहद की मौत हो जाती है। ఇది వారి యొక్క బేహద్దు యొక్క మృత్యువు అనేది అయిపోతుంది. बेहद की ब्राह्मणों की दुनिया में బేహద్దు బ్రాహ్మణ ప్రపంచంలోని बहुतों की मौत हुई है చాలా మంది యొక్క మృత్యు అనేది అయ్యింది, और बहुतों की మరియు చాలా మంది యొక్క होने वाली है। అవ్వనున్నది. ये मौत का बाजार लगेगा, ఈ మృత్యు యొక్క బజార్ అనేది రావడం అవ్వడం జరుగుతుంది. बड़ी बड़ी परीक्षाएं आएंगी, పెద్ద పెద్ద పరీక్షలు రావడం జరుగుతుంది. दुखों के पहाड़ गिरेंगे, దుఃఖాల యొక్క పర్వతాలు పడతాయి. लेकिन जो पक्के निश्चय बुद्धि है, కానీ ఎవరైతే పక్కాగా నిశ్చయ బుద్ధిలుగా ఉండేటటువంటి వారు ఉంటారో, जिन्होंने बाप की पढ़ाई गहराई से पढ़ी है, ఎవరైతే తండ్రి యొక్క చదువుని లోతుల్లోని చదివారో, रेगुलर स्टूडेंट बने हैं, రెగ్యులర్ స్టూడెంట్గా అయ్యారో, पंक्चुअल स्टूडेंट बने हैं, పంక్చువల్ స్టూడెంట్గా అయ్యారో, तो ऐसे रेगुलर और पंक्चुअल स्टूडेंट्स के ऊपर అయితే అటువంటి రెగ్యులర్ పంక్చువల్ స్టూడెంట్స్ మీద रूहानी टीचर की नजर रहती है। ఆత్మిక టీచర్ యొక్క దృష్టి అనేది ఉంటుంది. और वो स्टूडेंट మరియు ఆ స్టూడెంట్ ज्ञान की गहराई में जाने के कारण జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళిన కారణంగా मृत्यु को नहीं पाते। మృత్యువుని ప్రాప్తించుకోలేరు. जहाँ भी चले जावे, ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా बाप तो कहते हैं 7 दिन का कोर्स करने के बाद తండ్రి అయితే అంటారు 7 రోజులు కోర్సుని చేసిన भले తర్వాత विलायत में चले जाओ। భలే విదేశాలకు వెళ్ళిపోండి. कोई जरूरी नहीं है ఏమీ తప్పనిసరి ఏమీ కాదు. कि बाबा से बार बार आकर के मिलना जरूरी है, బాబాతోని మాటి మాటికి వచ్చి కలవాల్సిందే తప్పనిసరి అని नहीं। కాదు. विलायत में जाकर के भी अगर सेवा करेंगे విదేశాలకు వెళ్ళి కూడా ఒకవేళ సేవని చేసినట్లయితే तो सेवा का मेवा అప్పుడు సేవ యొక్క ప్రతిఫలం మేవా खुशी मिलती रहेगी। ఖుషి అనేది లభిస్తూ ఉంటుంది. आत्म
आत्मिक स्थिति पक्की बनी रहेगी, ఆత్మిక స్థితి అనేది పక్కాగా తయారై ఉంటుంది. क्योंकि ఎందుకంటే रूहानी सेवा करने से रूहानी ఆత్మిక సేవని చేసినట్లయితే बाप ఆత్మిక తండ్రి रूहानी स्टेज में टिके हुए बच्चों को याद करते हैं। ఆత్మిక స్టేజ్లో స్థిరమై ఉండేటటువంటి పిల్లల్ని యాద్ చేయటం జరుగుతుంది. दुनिया बाप को याद करती है ప్రపంచం తండ్రిని యాద్ చేస్తుంది और बाप మరియు తండ్రి अपने रूहानी सर्विस करने वाले रूहानी बच्चों को याद करते हैं। తమ ఆత్మిక పిల్లలు ఎవరైతే ఉంటారో సర్వీస్ చేసేటటువంటి వారు వారిని స్మృతి చేయటం జరుగుతుంది. तो ज्यादा ताकत किसको मिलेगी? అయితే ఎక్కువ శక్తి అనేది ఎవరికి లభిస్తుంది? जो ईश्वरीय सेवा में लगे हुए बच्चे हैं उनको ఎవరైతే ఈశ్వరీయ సేవలోని ఇమిడి ఉండేటటువంటి పిల్లలు ఉంటారో వారికి जरूर जास्ती ताकत मिलती है। తప్పకుండా ఎక్కువ శక్తి అనేది లభిస్తుంది. उनको कोई माया रावण मार नहीं सकता। వారిని ఏ మాయా రావణుడు చంపలేడు. जो रूहानी सेवा में नहीं रहते हैं, ఎవరైతే ఆత్మిక సేవలోని ఉండరో सिर्फ अपने ही कल्याण में लगे हुए हैं, కేవలం अथवा తమ యొక్క కళ్యాణంలోనే ఇమిడి ఉంటారో లేక तो अपना कल्याण भी नहीं कर पाते, కొంతమంది అయితే తమ యొక్క కళ్యాణాన్ని కూడా చేసుకోలేకపోతారు, अलबेले हो जाते हैं। బద్ధకస్తులైపోతారు. उनकी तो बात ही छोड़ो। వారి విషయాన్ని విడిచిపెట్టేయండి. तो बोला कोई तो बिल्कुल नहीं जानते, అయితే అనడం జరిగింది కొంతమంది అయితే అస్సలు తెలుసుకోరు. मृत्यु लोक क्या होता है, अमर लोक क्या होता है, మృత్యులోకం ఏమవుతుంది, అమరలోకం बेहद ఏమవుతుంది, में क्या होता है, हद में क्या होता है। బేహద్దులో ఏమవుతుంది, హద్దులో ఏమవుతుంది पूछेंगे अमरपुरी कहाँ है, అడుగుతారు అమరపురి ఎక్కడుంది అని. उनसे पूछा जाए अमरपुरी कहाँ है ఎవరినైనా అడిగినట్లయితే ఏమనంటే అమరపురి ఎక్కడుంది అని, तो कह देंगे అప్పుడు అంటారు పైనుంది అని. अब ऊपर नीचे की तो बात ही नहीं। ఇప్పుడు పైన కింద అనేటటువంటి విషయమే లేదు. यहाँ जो अमर बाप के अमर बच्चे बने हैं, ఇక్కడ ఎవరైతే అమరుడు తండ్రి యొక్క అమర పిల్లలుగా అయ్యారో यही अमरपुरी की स्टेज में बैठे हुए, ఇక్కడే అమరపురి యొక్క స్టేజ్లో కూర్చుని ఉన్నారు. जो कायदे अनुसार नहीं पढ़े हैं, నియమానుసారంగా చదవలేదు, भले सामने बैठे हैं, భలే ఎదురుగా కూర్చుని ఉన్నారు. परंतु उनको धारणा नहीं है कि हम क्या पढ़ रहे हैं। కానీ వారికి ధారణ అనేది లేదు ఏమనంటే మనం ఏం చదువుతున్నాము అనేది. वो पढ़ाई उनकी बुद्धि में आती ही नहीं है। ఆ చదువు అనేది వారి బుద్ధిలోకి రానే రాదు. ऐसे ऐसे को भी कई ब्राह्मणियां ले आती हैं, అటువంటి వారిని కూడా చాలా మంది బ్రాహ్మణీలు తీసుకొని వస్తారు. जिनकी बुद्धि में వారి యొక్క బుద్ధిలోని आत्मा का परिचय भी नहीं बैठता ఆత్మ యొక్క పరిచయం కూడా లభించదు, और बाप का परिचय भी మరియు తండ్రి యొక్క పరిచయం కూడా नहीं बैठता। లభించదు. तो भक्ति मार्ग में जन्म जन्मांतर झूठी कथाएं तुम सुनते आए हो। అయితే భక్తి మార్గంలోని జన్మ జన్మాంతరాలు మీరు అసత్యమైన కథలను వింటూ వచ్చారు. बहुत प्यार से सुनते थे। చాలా ప్రేమగా వినేవారు. जैसे जैसे ఎలా అయితే हालात वाले लोग होंगे, స్థితిలో ఉండేటటువంటి జనం ఉంటారో सुनने वाले वैसे वैसे ही मंडप बनवाएंगे। వినేటటువంటి వారు కూడా అదే విధంగా మండపాన్ని తయారు చేయటం జరుగుతుంది. बैठ करके उस मंडप में सुनेंगे। కూర్చొని ఆ మండపంలో వినడం జరుగుతుంది. बाप तो कहते हैं मैं बिल्कुल ही साधारण तन में आता हूँ। తండ్రి అయితే అంటారు నేను పూర్తిగా సాధారణమైన తనువులోని వస్తాను. इसमें बहुत दिखावा करने की दरकार नहीं है। దీనిలోని ఎక్కువగా పంప్ అండ్ షో చేయవలసిన అవసరం అనేది లేదు. कि बड़ा मंडप बनवावे, ఏమనంటే పెద్ద మండపాన్ని తయారు చేయాలి, लाखों लोग इकट्ठे हो जावे। లక్షల మంది ఏకత్రితం అయిపోవాలి. मैं तो थोड़े थोड़े बच्चों की महफिल में आता हूँ। నేనైతే కొద్ది మంది పిల్లల యొక్క సభలోకి వస్తాను. तो मैं थोड़े थोड़े बच्चों को पढ़ाई पढ़ाता हूँ। నేను కొద్ది మంది పిల్లల్ని చదివిస్తాను.
नाम ही रख देते हैं पांडव भवन। పేరే పెట్టేయటం జరుగుతుంది పాండవ భవనం. और पांडव तो 5 ही गाए हुए हैं। మరియు పాండవులైతే 5గురే గాయనం చేయబడి ఉన్నారు. मनुष्यों की बुद्धि तो बिल्कुल मारी हुई है। మనుషుల యొక్క బుద్ధి అయితే పూర్తిగా చంపబడి ఉంది. जिनको आधा कल्प बुलाते हैं वही आकर के पढ़ाते हैं। ఎవరినైతే మనం అర్ధకల్పం పిలిచామో వారే వచ్చి చదివిస్తారు. ये कोई को मालूम ही नहीं पड़ता है। ఇది ఎవరికి తెలియదు. अभी तुम तो प्रैक्टिकल में पढ़ रहे हैं। ఇప్పుడైతే మీరు ప్రాక్టికల్ గా చదువుతున్నారు. वो तथाकथित ब्राह्मण प्रैक्टिकल में पढ़ाई बाप से नहीं पढ़ रहे हैं। ఆ తథాకథిత బ్రాహ్మణులు ప్రాక్టికల్ గా తండ్రి ద్వారా చదువుని చదవడం లేదు. उनका कहना क्या है వారు ఏమనడం జరుగుతుంది? कि बाप ब्रह्मा के तन में आया था, తండ్రి బ్రహ్మ తనువులో వచ్చారు, पढ़ाई पढ़ाई थी। చదువుని చదివించారు. किसको पढ़ाई थी? ఎవరిని చదివించారు? इन दीदी दादी दादाओं को पढ़ाई पढ़ाई थी। ఈ దీది దాది దాదాలని చదివించడం జరిగింది. इन्होंने प्रैक्टिकल पढ़ाई पढ़ी। వీరు ప్రాక్టికల్ గా చదువుని చదువుకున్నారు. दीदी दादी दादाएं भी नहीं जानते దీది దాది దాదాలు కూడా వారికి కూడా తెలీదు. कि हमने किससे पढ़ाई पढ़ी। ఏమనంటే మనం ఎవరి ద్వారా చదువుని చదువుకున్నాము అనేది. भगवान बाप से पढ़ाई पढ़ी భగవంతుడు తండ్రి ద్వారా చదువుని చదువుకున్నారా, अथवा माँ से पढ़ाई पढ़ी। లేక అమ్మతో చదువుని చదవడం జరిగిందా? అమ్మతోని అని చెప్పి స్టూడెంట్ అన్నా. माँ అమ్మ और बाप की पढ़ाई में बहुत अंतर है। మరియు తండ్రి యొక్క చదువులోని చాలా తేడా అనేది ఉంటుంది. माँ छोटे छोटे बच्चों को पढ़ाई पढ़ाती है। అమ్మ చిన్న చిన్న పిల్లలని చదివిస్తుంది. छोटे छोटे बच्चे చిన్న చిన్న పిల్లలు अर्थात बेसमझ बच्चे, అనగా తెలివి తక్కువ పిల్లలు. जिनकी बुद्धि में ఎవరి బుద్ధిలోనైతే तुलसीदास के, कबीर दास के, తులసీదాసి యొక్క, కబీర్ దాసి యొక్క, रहीम दास के दोहे, कवित्व రహీం దాసి యొక్క పద్యాలు, దోహే और कविताएं మరియు కవితలు गहरे अर्थों में नहीं बैठती। లోతుల్లోని అర్థాలనేవి కూర్చోవు. वो उनको रट लेते हैं। వారు కంఠస్థం చేసేస్తారు వాటిని. बाबा ने मुरली में ऐसे कहा, బాబా మురళీలోని అలా అన్నారు, बाबा ने मुरली में वैसे कहा। బాబా మురళీలోని ఇలా అన్నారు. लेकिन जो कहा కానీ ఏదైతే చెప్పారో उसका गहराई में अर्थ क्या है। కానీ దాని లోతుల్లో అర్థం ఏమయ్యింది? मुरली में बोला लक्ष्मी नारायण बुद्धू है। మురళీలోని అన్నారు లక్ష్మీనారాయణులు తెలివి తక్కువ వారు అని, लक्ष्मी नारायण समझदार है। లక్ష్మీనారాయణులు తెలివైన వారు అని. तो सुनावेंगे అయితే लेकिन వినిపిస్తారు अर्थ नहीं बता सकेंगे कि కానీ लक्ष्मी नारायण అర్థాన్ని చెప్పలేరు. समझदार कैसे है। లక్ష్మీనారాయణులు తెలివైన వారు ఎలా అయ్యారు మరియు లక్ష్మీనారాయణులు नारायण बुद्धू कैसे है। दो తెలివి తక్కువ వారు ఎలా అయ్యారు అని. बातें विरोधी कैसे हो सकती है। రెండు విషయాలు విరోధిగా ఎలా అవ్వగలుగుతాయి? तुम्हारी बुद्धि में तो बैठ गया है। మీ బుద్ధిలో అయితే కూర్చుండిపోయింది. कैसे लक्ष्मी नारायण कौन है। ఎలా లక్ష్మీనారాయణులు ఎవరయ్యారు? जो समझदार है ఎవరైతే తెలివైన వారు ఉన్నారో और कौन है మరియు ఎవరయ్యారు? बुद्धू है। ఎవరైతే తెలివి తక్కువ వారయ్యారు. वो तो बोलते रहते हैं, लोगों को समझाते रहते हैं। వారైతే అంటూ ఉంటారు, జనాలకి అర్థం చేయిస్తూ ఉంటారు. समझाया हुआ था అర్థం చేయించబడింది. पुरानी दुनिया का विनाश होने वाला है, नई दुनिया పురాతన ప్రపంచం వినాశనం అవ్వనున్నది, కొత్త ప్రపంచం आने वाली है। రానున్నది. सन 66 में मुरली में भी बाबा ने बोला था। 1966 యొక్క మురళీలోని కూడా బాబా చెప్పడం జరిగింది. चित्र भी छपाए गए, చిత్రాన్ని కూడా ముద్రించడం జరిగింది. उन चित्रों में भी ये छाप दिया गया। ఆ చిత్రాలలోని కూడా ఇది ముద్రించేయటం జరిగింది. उसमें पुरानी दुनिया का विनाश, नई दुनिया की स्थापना। 10 సంవత్సరాల్లోని పురాతన ప్రపంచం యొక్క వినాశనం మరియు కొత్త ప్రపంచం యొక్క స్థాపన అని किताबों में भी छाप दिया गया। పుస్తకాలలోని కూడా ముద్రించడం జరిగింది. लेकिन जिन्होंने छपाया, जिन्होंने समझाया, కానీ ఎవరైతే ముద్రించారో, ఎవరైతే అర్థం చేయించారో उनकी बुद्धि में खुद ही नहीं बैठा వారి బుద్ధిలో స్వయమే కూర్చోలేదు. कि इतनी बड़ी दुनिया का विनाश
ఏమనంటే ఇంత పెద్ద ప్రపంచం యొక్క వినాశనం 10 वर्ष में कैसे हो जाएगा? 10 సంవత్సరాలలోనే ఎలా అవ్వగలుగుతుంది? सारी दुनिया को संदेश ही नहीं मिलेगा మొత్తం ప్రపంచానికి సందేశమే లభించకపోయినట్లయితే तो विनाश कैसे हो सकता है? అప్పుడు వినాశనం ఎలా అవ్వగలుగుతుంది? दुनिया की मनुष्य आत्माएं तो भगवान को डरा देंगी, ప్రపంచం యొక్క మనుష్యాత్మలైతే భగవంతుణ్ణి భయపెట్టడం జరుగుతుంది. कि हमको तो संदेश भी नहीं मिला. వారు कि इतनी बड़ी दुनिया का विनाश ఏమనంటే ఇంత పెద్ద ప్రపంచం యొక్క వినాశనం 10 वर्ष में कैसे हो जाएगा? 10 సంవత్సరాల్లో ఎలా అయిపోతుంది? सारी दुनिया को संदेश ही नहीं मिलेगा మొత్తం ప్రపంచానికి సందేశమే లభించకపోయినట్లయితే तो विनाश कैसे हो सकता है? అప్పుడు వినాశనం ఎలా అవ్వగలుగుతుంది? दुनिया की मनुष्य आत्माएं तो भगवान को डरा देंगी, ప్రపంచం యొక్క మనుష్యాత్మలైతే భగవంతుడికి కంప్లైంట్ చేస్తారు. कि हमको तो संदेश भी नहीं मिला. ఏమనంటే మాకు సందేశం కూడా లభించలేదా? जबकि मुरली में बोला था बेहद का बाप बेहद के बच्चों से కానీ మురళిలోనైతే చెప్పడం జరిగింది బేహద్దు యొక్క తండ్రి బేహద్దు పిల్లలకి बेहद की बातें करते हैं. బేహద్దు విషయాలని చెబుతారు. इस रुद्र ज्ञान यज्ञ से ఈ రుద్రజ్ఞాన యజ్ఞం ద్వారా विनाश ज्वाला प्रज्वलित हुई. వినాశన జ్వాల ప్రజ్వలితం అయ్యింది. रुद्र ज्ञान यज्ञ कुंड से विनाश ज्वाला प्रज्वलित होगी రుద్ర జ్ఞాన యజ్ఞకుండం ద్వారా వినాశన జ్వాల ప్రజ్వలితం అయినట్లయితే तो बाहर की दुनिया वालों को पहले सेक लगेगा, అప్పుడు బయట ప్రపంచం వారికి సెగ అనేది తగులుతుందా? बाहर की दुनिया वाले पहले स्वाहा होंगे బయట ప్రపంచం వారు మొదట స్వాహ అవుతారా? या ब्राह्मणों की दुनिया जो इस कुंड के आसपास बैठी हुई है वो स्वाहा होगी. లేక బ్రాహ్మణ ప్రపంచంలో ఎవరైతే ఉంటారో ఎవరైతే యజ్ఞకుండానికి ఇరుపక్కల కూర్చొని ఉండి ఉంటారో వారికి ముందు సెగ అనేది తగులుతుందా? पहले तो ब्राह्मणों की दुनिया की बात है. మొదటైతే బ్రాహ్మణ ప్రపంచం యొక్క విషయం అయ్యింది. बाप बच्चों को पढ़ाई पढ़ाने आया हुआ है, తండ్రి పిల్లలని చదివించడం కోసం వచ్చి ఉన్నారు. बाहर वालों को पढ़ाई नहीं पढ़ा रहा है. బయట ప్రపంచం వారిని చదివించడం లేదు. तो अंदर की दुनिया की बात थी, అయితే లోపల ప్రపంచం యొక్క విషయం అయ్యింది. दुनिया के संगठन की बात थी. బ్రాహ్మణ సంఘటన యొక్క విషయం అయ్యింది. पुरानी दुनिया के ब्राह्मणों का पुराना संगठन పురాతన బ్రాహ్మణుల యొక్క పురాతన సంఘటన యొక్క खलास होने वाला है, సమాప్తవ్వనున్నది. क्योंकि झूठ के पट्टे पर है, ఎందుకంటే అసత్యపు పట్టా మీద ఉన్నారు. सच्चाई के पट्टे पर नहीं. सच्चाई సత్యమైన పట్టా మీద లేరు. सच्चाई के पट्टे पर नहीं. सच्चाई సత్యమైన పట్టా మీద లేరు. बुद्धि में बैठ ही नहीं है సత్యత అనేది బుద్ధిలో కూర్చోలేదు. कि नई दुनिया की स्थापना कैसे होनी है. ఏమనంటే కొత్త ప్రపంచం యొక్క స్థాపన ఎలా అవ్వనున్నది? पुरानी दुनिया का विनाश कैसे होना है. పురాతన ప్రపంచం యొక్క వినాశనం ఎలా అవ్వనున్నది? और तुम्हारी तो सूक्ष्म बुद्धि में बिंदु को याद करते करते కానీ మీ యొక్క బుద్ధిలోని బిందువుని యాద్ చేస్తూ చేస్తూ ऐसी सूक्ष्म बुद्धि बन गई ఎటువంటి సూక్ష్మ బుద్ధి తయారైపోయింది అంటే जो हर सूक्ष्म पॉइंट बुद्धि में बैठता जाता है. ఏదైతే ప్రతి ఒక్క సూక్ష్మ పాయింట్ అనేది బుద్ధిలో కూర్చుంటూ వెళ్ళిపోతుంది. क्यों? ఎందుకని? हमारी बुद्धि सूक्ष्म क्यों बनी? మీ బుద్ధి సూక్ష్మంగా ఎందుకని తయారైపోయింది? और तथाकथित ब्राह्मणों की इतनी सूक्ष्म बुद्धि क्यों नहीं बनी? ఆ తథాకథిత బ్రాహ్మణుల యొక్క బుద్ధి అనేది అంత సూక్ష్మంగా ఎందుకు తయారవ్వలేదు? बताया చెప్పడం एक జరిగింది. है मुखवंशावली ब्राह्मण ఒకరయ్యారు ముఖవంశావళి బ్రాహ్మణులు, और एक है మరియు మరొకరయ్యారు कुखवंशावली ब्राह्मण. కుకువంశావళి బ్రాహ్మణులు. जो मुखवंशावली ब्राह्मण होते हैं ఎవరైతే ముఖవంశావళి బ్రాహ్మణులు ఉంటారో वो मुख की बात पर गौर करते हैं. వారు ముఖం ద్వారా వెలువడినటువంటి విషయాల మీద ధ్యాస పెట్టడం జరుగుతుంది. परमपिता परमात्मा शिव ने ब्रह्मा के मुख से
పరంపిత పరమాత్మ శివుడు బ్రహ్మ ముఖం ద్వారా जो गीता ज्ञान सुनाया, ఏదైతే గీతా జ్ఞానాన్ని వినిపించారో उस मुख के सुने हुए गीता ज्ञान पर गौर किया। ఆ ముఖం ద్వారా వినిపించినటువంటి గీతా జ్ఞానం మీద ధ్యాసను పెట్టడం జరిగింది, मंथन किया, मनन మంతన చేయటం జరిగింది, चिंतन मंथन किया। మనన చింతన మంతనని చేయటం జరిగింది. ब्रह्मा की तरफ गौर नहीं किया। బ్రహ్మ వైపు అంత ధ్యాస అనేది పెట్టలేదు. अगर किया होता, ఒకవేళ చేసి ఉన్నట్లయితే ब्रह्मा की तरफ बुद्धि गई होती, బ్రహ్మ వైపుకు బుద్ధి వెళ్ళి ఉండినట్లయితే, मोह गया होता, మోహం వెళ్ళి ఉండి ఉంటే तो उसकी निशानी क्या होती? అప్పుడు దాని యొక్క చిహ్నం అనేది ఏమవుతుంది? निशानी भी बता दी। చిహ్నాన్ని కూడా చెప్పేయటం జరిగింది. मुरली में बोला है, మురళీలో అనడం జరిగింది, इस ब्रह्मा के चित्र को रखने की दरकार नहीं है। ఈ బ్రహ్మ యొక్క చిత్రాన్ని పెట్టవలసిన అవసరం అనేది లేదు. अगर इस ब्रह्मा का चित्र रखेंगे ఒకవేళ ఈ బ్రహ్మ యొక్క చిత్రాన్ని పెట్టినట్లయితే तो पतित बन पड़ेंगे। అప్పుడు పతితంగా అవ్వడం జరుగుతుంది. स्पष्ट मुरली में बोल दिया। స్పష్టంగా మురళిలో చెప్పేయటం జరిగింది. और जिनकी बुद्धि लगी हुई है शिव की मुरली में, మరియు ఎవరి బుద్ధి అయితే శివుడి యొక్క మురళి మీద పెట్టబడి ఉంటుందో वो मुख की निकली हुई मुरली में ध्यान देने वाले हैं। వారు ముఖం ద్వారా వెలువడినటువంటి వాణి మీద ధ్యాసని పెట్టేటటువంటి వారు అవుతారు. ब्रह्मा के चेहरे पर ध्यान देने वाले బ్రహ్మ యొక్క ముఖం మీద ధ్యాసని పెట్టేటటువంటి వారు नहीं है। కాదు. असली चीज అసలైన వస్తువు मुरली है या ब्रह्मा का मुख है? మురళి అయ్యిందా లేక బ్రహ్మ యొక్క ముఖం అయ్యిందా? मुरली है। మురళి అయ్యింది. मुरली भगवान की मुरली है। మురళి భగవంతుడి యొక్క మురళి అయ్యింది. ब्रह्मा का चेहरा तो माध्यम है। బ్రహ్మ యొక్క ముఖం అయితే మాధ్యం అయ్యింది. जैसे स्पीकर होता है, ఏ విధంగా స్పీకర్ ఉంటుంది, లౌడ్ స్పీకర్, उसका घोंगा मुख्य चीज नहीं है। దాని యొక్క ఏదైతే స్టార్టింగ్ భాగం ఉంటుందో అది ముఖ్యమైన విషయం కాదు. लेकिन जो बोलने वाला है కానీ దాని ద్వారా ఎవరైతే చెప్పేటటువంటి వారు ఉంటారో वो मुख्य है। వారు ముఖ్యమైన వారు అయ్యారు. ध्यान उसकी तरफ जाता है। ధ్యాస అనేది దాని వైపుకు వెళ్తుంది. लेकिन जो देहाभिमानी थे, కానీ ఎవరైతే దేహాభిమానిలు ఉండేవారో बाबा के मना करने पर भी उन्होंने ब्रह्मा का चित्र रखा। బాబా నిషేధించిన తర్వాత కూడా బ్రహ్మ యొక్క చిత్రాన్ని పెట్టడం జరిగింది. क्योंकि ब्रह्मा की देह से लगाव हो गया। ఎందుకంటే బ్రహ్మ యొక్క దేహం మీద వారికి లగావ్ అనేది, ఎక్కువ ప్రేమ అనేది అయిపోయింది. गोद का प्यार लिया तो गोद से लगाव हो गया। ఒడి యొక్క ప్రేమని తీసుకున్న కారణంగా ఒడి మీద వాళ్ళకి ప్రేమ అనేది పెరిగిపోయింది. और तुम बच्चे तो మరియు పిల్లలైన మీరైతే आते ही बाद में। తరువాత రావడం జరుగుతుంది. क्या ఏంటి? जो भी एडवांस पार्टी में आने वाले बच्चे हैं అడ్వాన్స్ పార్టీలోకి వచ్చేటటువంటి ఎంతమంది అయితే పిల్లలు ఉంటారో वो लास्ट में आए हैं। వారు या లాస్ట్ లో पहले రావడం पहले के आए జరిగిందా లేక మొట్టమొదటే రావడం జరిగిందా? हुए? लास्ट में आते हैं లాస్ట్ లోని వస్తారు और फास्ट जाते हैं। మరియు ఫాస్ట్ గా వెళ్ళడం జరుగుతుంది. क्या कारण है? కారణం ఏమయ్యింది? नहीं, స్టూడెంట్ ఏదో అన్నారు, బాబా కాదు. जो ब्रह्मा के शरीर छोड़ने के बाद ज्ञान में आए हैं ఎవరైతే బ్రహ్మ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత జ్ఞానంలోకి వస్తారో उन्होंने ब्रह्मा का चेहरा देखा ही नहीं। వారు బ్రహ్మ యొక్క ముఖాన్ని చూడనే లేదు. देखा ही नहीं तो ममत्व जाता ही नहीं। చూడనే లేదు, అప్పుడు మమత్వం అనేది వెళ్ళనే వెళ్ళదు. गोद का प्यार लिया ही नहीं ఒడి యొక్క ప్రేమని తీసుకునే లేదు. तो लगाव कैसे जाएगा? అప్పుడు ప్రేమ అనేది ఎక్కడ వెళ్తుంది? जो मुरली सुनते हैं ఏదైతే మురళిని వింటారో उस मुरली की तरफ लगाव जाता है। ఆ మురళి మీదకి ప్రేమ అనేది వెళ్తుంది. मुरली में जो बातें बोली हुई हैं మురళిలో ఏదైతే మాటలని చెప్పటం జరిగిందో उन बातों के ऊपर ఆ बुद्धि విషయాల टिक మీద जाती है। బుద్ధి అనేది స్థిరమైపోతుంది. मुरली
तो बोलती है बच्चे मुझे याद करो। మురళి అయితే అంటుంది ఏమనంటే పిల్లలు నన్ను యాద్ చేయండి, इस ब्रह्मा को याद भी नहीं करना। ఈ బ్రహ్మని స్మృతి కూడా చెయ్యకూడదు. 3 तबक्के सूक्ष्म वतन में दिखाए हैं। 3 పురులని సూక్ష్మ వతనంలో చూపించడం జరిగింది. ब्रह्मा బ్రహ్మ साकारी दुनिया मृत्यु लोक के तबक्के की तरफ बैठा हुआ है। సాకారి ప్రపంచం మృత్యులోకం వైపున కూర్చొని ఉన్నట్లు చూపించడం జరిగింది. ब्रह्मा की स्टेज किधर है? బ్రహ్మ యొక్క స్టేజ్ ఎక్కడయ్యింది? मृत्यु लोक की ओर। మృత్యులోకం వైపు. उससे ऊंची स्टेज है దానికంటే పైన స్టేజ్ అయ్యింది विष्णुपुरी, విష్ణుపురి. और उससे भी ऊंची स्टेज है మరియు దానికంటే కూడా ఉన్నతమైన స్టేజ్ అయ్యింది शंकरपुरी। శంకరపురి. शंकरपुरी में शंकर कहाँ बैठा हुआ है? శంకరపురిలోని శంకరుడు ఎక్కడ కూర్చుని ఉన్నారు? పరంధామంలోని అని చెప్పి, పరంధామానికి దగ్గరగా అని చెప్పి స్టూడెంట్ परम అన్నారు. धाम की ओर। పరంధామం వైపుకి. तो सबसे ऊंची स्टेज कौन सी पुरी की हुई? అయితే అన్నింటికంటే ఉన్నతమైన స్టేజ్ అనేది ఏ పురిదయ్యింది? शंकरपुरी की हुई। శంకరపురిదయ్యింది. शंकर द्वारा विनाश गाया हुआ है। శంకరుడు ద్వారా వినాశనం గాయనం చేయబడి ఉంది. जो विनाश, ఏదైతే వినాశనం, आतताइयों का विनाश, अधर्मियों का विनाश, ఆకతాయిల యొక్క వినాశనం మరియు విధర్మీల యొక్క వినాశనం कोई भी धर्म पिता नहीं कर सका। ఏ ధర్మపితలు కూడా చేయలేకపోయారు. इब्राहिम नहीं कर सके, ఇబ్రహీం చేయలేకపోయారు, बुद्ध नहीं कर सके, क्राइस्ट బుద్ధుడు చేయలేకపోయారు, नहीं कर सके, मोहम्मद క్రైస్ట్ చేయలేకపోయారు, नहीं कर सके, మహమ్మద్ చేయలేకపోయారు, नानक नहीं कर सके। గురునానక్ చేయలేకపోయారు. पुरानी परंपराओं का, पुरानी चलन का, పురాణీ సంప్రదాయాల యొక్క, పురాణీ చలనాల యొక్క, पुराने संस्कारों का, పురాతన సంస్కారాల యొక్క, पुराने पुराने धर्मों का పురాతన ధర్మాల యొక్క विनाश कोई ने వినాశనాన్ని ఎవరూ చెయ్యనే లేదు. और ही अपना आकर के एक नया धर्म ऐड कर दिया। ఇంకా వచ్చి వారు కొత్త ధర్మాన్ని యాడ్ చేసేయటం జరిగింది. तो दुनिया में मत मतांतर बढ़ते रहेंगे అయితే ప్రపంచంలోని మతాంతరాలు పెరిగిపోతూ వెళ్ళిపోయాయా या घटेंगे? లేక తగ్గుతాయా? खंडन तो हुआ नहीं पुरानेपन का। పురాతనతనం యొక్క ఖండితం అనేది అవ్వనే లేదు, ఖండన అనేది అవ్వనే లేదు. और अगर वो धर्म पिताएं पुरानेपन का खंडन करें ఒకవేళ ధర్మపితలు పురాతన తనం యొక్క ఖండితం అనేది ఒకవేళ చేసినట్లయితే तो कर भी नहीं सकते। అప్పుడు చెయ్యను కూడా చేయలేరు. क्यों नहीं कर सकते? ఎందుకని చెయ్యలేరు? उनसे पहले जिसने వారికంటే ముందు ఎవరైతే धर्म की स्थापना की है ధర్మం యొక్క స్థాపనని చేశారు वो ज्यादा पावरफुल थे వారు ఎక్కువ పవర్ఫుల్ అయి ఉండేవారా, या बाद वाले ज्यादा पावरफुल? లేక తరువాత వచ్చేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు పవర్ఫుల్ అయ్యారా? जितना धर्म पिता पुराना होगा ఎంత ధర్మపిత పురాతన వాడై ఉంటాడో उतने उस धर्म के फॉलोअर्स भी అంతే వారి ధర్మం యొక్క ఫాలోవర్స్ కూడా ज्यादा पुराने होते हैं। ఎక్కువ పురాతనం వారై ఉంటారు. उनमें ज्यादा ताकत होती है। వారిలో ఎక్కువ శక్తి అనేది ఉంటుంది. पुरानी आत्माएं పురాతనమైన ఆత్మలు ऑलराउंड पार्ट बजाने वाली होती ఆల్ రౌండ్ పాత్రని అభినయించేటటువంటి వారు అవుతారు. है। उन शक्तिशाली आत्माओं का मुकाबला करना ఆ శక్తిశాలి ఆత్మలని ఎదుర్కోవటం नए धर्म पिताओं के बस की बात नहीं है। కొత్త ధర్మపితల యొక్క వశం అయ్యేటటువంటి విషయం కాదు. हाँ, थोड़ा थोड़ा कन्वर्सन कर लेते हैं। ఆ, కొద్దిగా కొద్దిగా కన్వర్షన్ చేసేయటం జరుగుతుంది. जो भी आए ఎవరైతే వస్తారో हिंदुओं को कन्वर्ट करते गए, హిందువుల్ని కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. खुश हो गए సంతోషించారు. कि हमने इनको जीत लिया। ఏమనంటే మేము వీరిని గెలిచేసాం, लेकिन नहीं, కానీ కాదు. उन्होंने कच्चों को कन्वर्ट किया। వారు ఎవరైతే కచ్చాగా ఉండేటటువంటి వారు ఉంటారో వారిని కన్వర్ట్ చేయటం జరిగిందా, లేక पक्कों को कन्वर्ट किया। పక్కాగా ఉండేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని కన్వర్ట్ చేయటం జరిగిందా? जो कच्चे कच्चे थे, ఎవరైతే పచ్చి పచ్చిగా కచ్చాగా ఉండేటటువంటి వారు ఉండేవారో
जिन्होंने ईश्वर की पढ़ाई को पूरा पढ़ा नहीं, ఎవరైతే ఈశ్వరుడి యొక్క చదువుని పూర్తిగా చదవనే లేదో, तवज्जो नहीं दिया, ధ్యానం అనేది పెట్టనే లేదో, रेगुलर नहीं हुए, రెగ్యులర్ అవ్వలేదో, पंक्चुअल नहीं हुए, పంక్చువల్ అవ్వలేదో, उन आत्माओं को कन्वर्ट कर दिया। ఆ ఆత్మల్ని కన్వర్ట్ చేయటం జరిగింది. इसलिए बाप कहते हैं, అందువల్లనే తండ్రి అంటారు, बच्चे पिल्ललू, मेरा डिसरिगार्ड न करो। నా డిస్రిగార్డ్ ని చెయ్యొద్దు. जो भी निमित्त गीता पाठशाला है, ఏవైతే నిమిత్తమైనటువంటి ఉన్నటువంటి గీతా పాఠశాలలు ఉన్నాయో, जो भी सेंटर है, ఏవైతే సెంటర్స్ ఉన్నాయో, मिनी मधुबन है, మినీ మధువనాలు ఉన్నాయో, जहाँ भी क्लास करने के लिए निमित्त बना हुआ खेल है, ఎక్కడైతే నిమిత్తంగా అయి ఉన్నటువంటి సెంటర్స్ ఉన్నాయో वहाँ रेगुलर क्लास करना चाहिए, అక్కడ రెగ్యులర్ గా క్లాసుని చెయ్యాలి, पंक्चुअल क्लास करना चाहिए। పంక్చువల్ గా క్లాసుని చెయ్యాలి. उससे बाप का, टीचर का, దీని ద్వారా తండ్రి యొక్క, టీచర్ యొక్క, गुरु का गुरु యొక్క रिगार्ड होता है। రిగార్డ్ అనేది అవుతుంది. टीचर का रिगार्ड करेंगे టీచర్ యొక్క రిగార్డుని చేసినట్లయితే तो टीचर स्टूडेंट का रिगार्ड करेंगे। అప్పుడు టీచర్ స్టూడెంట్ యొక్క రిగార్డుని పెట్టడం జరుగుతుంది. स्टूडेंट को प्यार करता है, స్టూడెంట్ ని ప్రేమించడం జరుగుతుంది. जो प्यारे बच्चे होते हैं, प्यारे स्टूडेंट होते हैं, ఎవరైతే ప్రియమైన పిల్లలు ఉంటారో, ప్రియమైన స్టూడెంట్ ఉంటారో, उन्हें टीचर अपने नजदीक खींचता है, టీచరు వారిని తన దగ్గరగా లాక్కోవటం జరుగుతుంది, समीप बुलाता है। సమీపంగా పిలవటం జరుగుతుంది. समीप बुलाने का क्या मतलब? సమీపంగా పిలిచేటటువంటి అర్థం ఏమయ్యింది? दैहिक रूप से नजदीक बैठाता है। దైహిక రూపంలోని దగ్గరగా కూర్చోబెట్టడం జరుగుతుందా? दैहिक रूप से नजदीक बैठाने की बात नहीं है। దైహిక రూపంలోని దగ్గరగా కూర్చోబెట్టవలసిన విషయం కాదు, जिस तन కూర్చోబెట్టుకోవలసిన విషయం అనేది కాదు. में प्रवेश करता है, ఏ తనువులోనైతే ప్రవేశిస్తారో उस तनधारी आत्मा के जन्म जन्मांतर नजदीकी स्टेज प्राप्त होती है। ఆ తనువుదారి యొక్క జన్మ జన్మాంతరాలు దగ్గరగా ఉండేటటువంటి స్టేజ్ ప్రాప్తిస్తుంది. मुख्य हीरो हीरोइन ముఖ్యమయ్యారు హీరో హీరోయిన్లు. राम और कृष्ण की आत्माएं सृष्टि रूपी रंगमंच के हीरो हीरोइन। రామకృష్ణ ఆత్మలు ఈ సృష్టి రూపీ రంగస్థలం యొక్క హీరో హీరోయిన్లు అయ్యారు. माँ के रूप में అమ్మ రూపంలోని कृष्ण की सोल ब्रह्मा का पार्ट बजाती है। కృష్ణుడి యొక్క సోల్ బ్రహ్మ యొక్క పాత్రని అభినయిస్తుంది. बाप के रूप में తండ్రి రూపంలోని राम की आत्मा రాముడి యొక్క ఆత్మ हीरो का पार्ट बजाती है। హీరో యొక్క పాత్రని అభినయిస్తుంది. इन हीरो हीरोइन के नजदीक जन्म मिलता है। ఈ హీరో హీరోయిన్ యొక్క దగ్గరగా జన్మ అనేది లభిస్తుంది. और नजदीक रहना होता है మరియు దగ్గరగా ఉండడం జరుగుతుంది. तो अनेक जन्मों का संग का रंग, అప్పుడు అనేక జన్మల యొక్క సాంగత్యపు రంగు शक्तिशाली आत्माओं का जिनको मिला है, శక్తిశాలి ఆత్మలకు ఎవరికైతే లభిస్తుందో वो आत्माएं ఆ ఆత్మలు जरूर शक्तिशाली बनकर के रहे। తప్పకుండా శక్తిశాలులుగా అయి ఉంటారు. बाद में आने वाले जो दूसरे दूसरे धर्म पिताएं हैं, తరువాత వచ్చేటటువంటి ఎవరైతే ధర్మపితలు ఉంటారో, धर्म के फॉलोअर्स हैं, ధర్మం యొక్క ఫాలోవర్స్ ఉంటారో उनको कन्वर्ट नहीं कर सकते, వారు వీరిని కన్వర్ట్ చేసుకోలేరు. क्योंकि पावरफुल संग मिला हुआ है। ఎందుకంటే పవర్ఫుల్ సాంగత్యం అనేది లభించింది. तो ऊंची थी ऊंची स्टेज है, అయితే ఉన్నతమైన స్టేజ్ అయ్యింది शंकर की। శంకరుడిది. उससे नीची स्टेज है దీనికంటే నీచమైన స్టేజ్ అయ్యింది विष्णु की, విష్ణువుది. और उससे नीची स्टेज మరియు దానికంటే నీచమైన స్టేజ్ అయ్యింది ब्रह्मा की दिखाते। బ్రహ్మది చూపించడం జరుగుతుంది. इसलिए भक्ति मार्ग में 3 संप्रदाय विशेष बन गए। అందువలనే భక్తి మార్గంలోని 3 సంప్రదాయాలు విశేషంగా తయారైపోయాయి. ब्रह्म समाधि, బ్రహ్మ సమాజి, वैष्णव संप्रदाय వైష్ణవ సంప్రదాయాలు और మరియు शैव संप्रदाय। శైవ సంప్రదాయాలు. जो शैव संप्रदाय के होते हैं ఎవరైతే శైవ సంప్రదాయాలు ఉంటారో वो अपन को समझते हैं हम शिव के बच्चे हैं। వారు స్వయాన్ని ఏమనుకుంటారంటే మేము శివుడి యొక్క పిల్లలమయ్యాము అని.
शिव ने आकर के हमको अपना बच्चा बनाया। శివుడు వచ్చి మమ్మల్ని తన పిల్లలుగా చేసుకున్నారు అని. वो असल सूर्यवंशी है। వారు అసలైన సూర్యవంశీయులయ్యారు. ज्ञान सूर्य की औलाद समझते हैं। జ్ఞాన సూర్యుడి యొక్క సంతానం అని అనుకుంటారు. जैसे गीता में लिखा हुआ है, ఏ విధంగా గీతలో వ్రాయబడి ఉంది, मैं जब आता हूँ ఎప్పుడైతే నేను వస్తానో तो सबसे पहले అప్పుడు అందరికంటే ముందు सूर्य को ज्ञान सुनाता, సూర్యుడికి జ్ఞానాన్ని వినిపిస్తాను. चंद्रमा को नहीं सुनाता, पहले చంద్రుడికి వినిపించను, మొదట सूर्य को डायरेक्ट ज्ञान सुनाता हूँ। సూర్యుడికి డైరెక్ట్ గా జ్ఞానాన్ని వినిపిస్తాను. तो जो सूर्यवंशी बच्चे हैं అయితే ఎవరైతే సూర్యవంశీ పిల్లలు ఉంటారో वो इस उमंग उत्साह में रहते हैं వారు ఈ ఉమంగ ఉత్సాహంలోనే ఉంటారు. कि हमने डायरेक्ट बाप से पढ़ाई पढ़ी, ఏమనంటే మేము డైరెక్ట్ గా తండ్రి ద్వారా చదువుని చదువుకున్నాం, सन्मुख पढ़ाई पढ़ी है। సన్ముఖంగా చదువుని చదువుకున్నాం. क्या? ఏంటి? और जो है వేరే వారు ఎవరైతే ఉంటారో उन्होंने देहधारी धर्म गुरुओं से पढ़ाई पढ़ी है। వారైతే దేహధారి ధర్మ గురువుల ద్వారా చదువుని చదువుకున్నారు. और हमने మరియు మేమైతే बाप से डायरेक्ट पढ़ाई पढ़ी। తండ్రి ద్వారా డైరెక్ట్ గా చదువుని చదువుకున్నాం. वो उमंग उत्साह ఆ ఉమంగ ఉత్సాహం उनको इसी जीवन में వారికి ఇదే జీవనంలో सारी सिद्धियां प्राप्त होती। అన్ని సిద్ధులని ప్రాప్తిస్తుంది. पढ़ाई की प्रारब्ध भी इसी जन्म में प्राप्त होती है। చదువు యొక్క ప్రారంధం కూడా ఇదే జన్మలోనే ప్రాప్తిస్తుంది. हमारी पढ़ाई क्या है, उसका लक्ष्य क्या है? మన యొక్క చదువు ఏమయ్యింది, దాని యొక్క లక్ష్యం ఏమయ్యింది? नर से నరుడి నుంచి नारायण बनना और నారాయణుడిగా తయారవ్వడం మరియు నారి నుంచి नारी से लक्ष्मी बनना। నారి నుంచి లక్ష్మిగా తయారవ్వడం. ये नर से नारायण और नारी से लक्ष्मी बनने का लक्ष्य ఈ నరుడి నుంచి నారాయణుడిగా, నారి నుంచి శ్రీ లక్ష్మిగా అయ్యేటటువంటి లక్ష్యం इसी जन्म में प्राप्त करना है या अगले जन्म में प्राप्त करना है? ఇదే జన్మలో ప్రాప్తించుకోవాలా లేక వచ్చే జన్మలో ప్రాప్తించుకోవాలా? ఇదే జన్మలోని అని చెప్పి స్టూడెంట్ అన్నారు. और दुनिया की पढ़ाइयाँ भी होती है। ఆ ప్రపంచం యొక్క చదువులు కూడా ఉంటాయి. डॉक्टर की पढ़ाई पढ़ेंगे, డాక్టర్ యొక్క చదువుని చదువుతారు, वकालत की पढ़ाई पढ़ेंगे, వకీల్ యొక్క చదువుని చదువుతారు, इंजीनियरिंग की पढ़ाई पढ़ेंगे। ఇంజనీర్ యొక్క చదువుని చదువుతారు. पढ़ाने वाला अगर ये कहे చదివించేటటువంటి వారు ఒకవేళ ఇలా అన్నట్లయితే कि तुम यहाँ पढ़ाई पढ़ो, अगले जन्म में तुमको इंजीनियर बना देंगे, डॉक्टर ఏమనంటే बना ఇక్కడ మీరు చదువుని చదవండి, వచ్చే జన్మలో మిమ్మల్ని ఇంజనీర్ గా తయారు చేసేస్తాము, డాక్టర్ గా తయారు చేసేస్తాము. देंगे। तो कोई पढ़ाई पढ़ेगा क्या? అటువంటి చదువుని ఎవరైనా చదువుతారా ఏంటి? చదవరు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. वो देहधारी धर्म गुरु लोग तो बुद्धू बनाते रहते। ఆ దేహధారి ధర్మగురువులైతే తెలుగు తక్కువ వారుగా తయారు చేయడం జరుగుతుంది. क्या कहते हैं? यहाँ पुरुषार्थ करते रहो। ఏంటి ఏంటి అంటారు, ఇక్కడ పురుషార్థం చేస్తూ ఉండండి, नहीं कर पाओगे तो ఒకవేళ చేయకపోయినట్లయితే अगले जन्म में तुमको प्राप्ति हो जाएगी। వచ్చే జన్మలోని మీకు ప్రాప్తి అనేది అయిపోతుంది. अरे అరే यहाँ तो बाप कहते हैं, ఇక్కడైతే తండ్రి అంటారు, मैं तुम्हारी आत्मा నేను మీ యొక్క ఆత్మని और शरीर रूपी कपड़ा మరియు శరీరం అనే వస్త్రం दोनों को यहीं साफ करके जाऊंगा। రెండింటిని ఇక్కడే శుభ్రం చేసి వెళ్తాను. आत्मा भी ఆత్మ पार కూడా जाएगी ఒడ్డుకు వెళ్తుంది, विषय सागर के, విషయ సాగరం నుండి. और मरियो। शरीर रूपी नैया भी శరీర రూపీ నయ్య కూడా इस विषय सागर के पार जाएगी। ఈ విషయ సాగరం నుండి ఒడ్డుకు వెళ్తుంది. मैं खुद पार लेकर के जाऊंगा। నేను స్వయం మీకు ఒడ్డుకు తీసుకొని వెళ్తాను. మిమ్మల్ని साथ रहेंगे, తోడులో ఉంటాను, साथ चलेंगे, తోడులోని నడుస్తాను, साथ जिएंगे, తోడులోని జీవిస్తాం, साथ साथ जावेंगे। తోడులోని వెళ్తాం. वो गुरु लोग तो यही छोड़ जाते हैं। ఆ గురువులైతే ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. गुरु का टाइटल तो ले लेते हैं, लेकिन గురువు యొక్క టైటిల్ అయితే తీసేసుకుంటారు, కానీ सदगति अपनी सदगति? नहीं कर पाते, స్వయానిది చేసుకోలేకపోతారు. तो अपने फॉलोअर्स की सदगति कहाँ से करेंगे? మరి అప్పుడు తమ ఫాలోవర్స్ యొక్క సద్గతిని ఎలా చేయగలుగుతారు? चाहे दुनियावी गुरु हो, అది బయట ప్రపంచం యొక్క గురువులైనా, चाहे ब्राह्मणों की दुनिया के गुरु। అది బ్రాహ్మణ ప్రపంచం యొక్క గురువులైనా. बाप कहते हैं, తండ్రి मैं कोई అంటారు, प्रकार की अंधश्रद्धा नहीं सिखाता हूँ। నేను ఏ ప్రకారమైన అంధశ్రద్ధని నేర్పించను. क्या? ఏంటి?
अंधश्रद्धा भक्ति मार्ग में सिखाई जाती है, అంధశ్రద్ధ భక్తి మార్గంలో నేర్పించడం జరుగుతుంది गुरुओं के द्वारा। గురువుల ద్వారా. मैं तो हर बात के हिज्जे हिज्जे करके समझाता हूँ। నేనైతే ప్రతి విషయాన్ని విడమరిచి చెబుతాను. जो भी पढ़ाई पढ़नी है, ఏదైతే చదువుని చదవాలో यहाँ पढ़ाई पढ़नी है, उस पढ़ाई की प्रारब्ध भी మరియు ఏదైతే చదువుని చదవాలో దాని యొక్క ప్రారంధముని కూడా ఇదే జన్మలోనే यहाँ प्राप्त करनी है। ఇక్కడే ప్రాప్తించుకోవాలి. लेकिन बात को गहराई तक समझना है। కానీ విషయాన్ని లోతుల్లోని అర్థం చేసుకోవాలి. जो यहाँ जितने निश्चय बुद्धि बनेंगे, ఎవరు ఎంత ఇక్కడ నిశ్చయ బుద్ధిలుగా అవుతారు वो बाप के यहाँ अमर बच्चे बनेंगे। వారు తండ్రి దగ్గర ఇక్కడ అమర పిల్లలుగా తయారవుతారు. बार बार मरते रहेंगे, మాటి మాటికి మరణిస్తూ ఉన్నట్లయితే, बार बार अनिश्चय बुद्धि होते रहेंगे, మాటి మాటికి అనిశ్చయ బుద్ధిలుగా అవుతూ ఉన్నట్లయితే तो क्या होगा? అప్పుడు ఏమవుతుంది? कौन सी लिस्ट में जाएंगे? ఏ లిస్ట్ లోకి अमरनाथ వెళ్తారు? के बच्चे बनेंगे, అమర్నాథ్ తండ్రి యొక్క లిస్ట్ లోకి వెళ్తారా? అమర్నాథుడి యొక్క పిల్లల యొక్క లిస్ట్ లోకి వెళ్తారా? या ब्रह्मा के बच्चे बनेंगे? లేక బ్రహ్మ యొక్క పిల్లలుగా తయారవుతారా? ब्रह्मा मृत्यु लोक में खलास हो जाता है। బ్రహ్మ మృత్యులోకంలో సమాప్తి అయిపోతారు. शंकर के लिए ऐसे नहीं कहते क्या శంకరుడు కోసం అలా అనడం జరగదు. ఏంటి कि शंकर मृत्यु लोक में ఏమనంటే శంకరుడు మృత్యులోకంలోనే खलास हो। विष्णु के लिए సమాప్తి అయిపోయారు అని भी नहीं कहते। విష్ణువు కోసం కూడా అనడం జరగదు. विष्णु విష్ణువు और शंकर, మరియు శంకరుడు ये दो मूर्तियां ऐसी हैं ఇద్దరు మూర్తులు ఎటువంటి వారంటే इनकी मंदिरों में पूजा होती है। వారి యొక్క పూజ అనేది మందిరాలలోని జరుగుతుంది. इनकी मूर्तियां बनती हैं, వారి యొక్క విగ్రహాలు తయారవుతాయి. जिनके मंदिर बनाए जाते हैं। వారి యొక్క మందిరాలని తయారు చేయడం జరుగుతుంది. यादगार मंदिर अभी भी बने हुए हैं। స్మృతి చిహ్నాలు మందిరాలు ఇప్పుడు కూడా తయారై ఉన్నాయి. ब्रह्मा का भी मंदिर बना हुआ है, బ్రహ్మ యొక్క మందిరం కూడా తయారు చేయబడి ఉంది. लेकिन वो सिर्फ एक ही है। కానీ అది కేవలం ఒక్కటే అయ్యింది. उस मंदिर में भी ఆ మందిరంలోని जाने वाले కూడా जिज्ञासु వెళ్ళేటటువంటి జిజ్ఞాసువులు पूजा नहीं करते हैं। పూజని చెయ్యరు. कौन पूजा करते हैं? పూజని ఎవరు చేస్తారు? जो वहाँ मंदिर में रहने वाले पुजारी हैं, पंडे हैं, అక్కడ మందిరంలో ఉండేటటువంటి పూజారులు ఎవరైతే ఉంటారో, పండాలు ఎవరైతే ఉంటారో वो ही पूजा करते हैं। వారే పూజని చేస్తారు. कहाँ की यादगार? ఎక్కడి యొక్క స్మృతి చిహ్నం అయ్యింది? संगम युग में స్టూడెంట్ అన్నారు సంగమయుగంలోనని. సంగమయుగంలోని ब्रह्मा कुमार कुमारियां कहते हैं कि हमारा गीता का भगवान कहाँ पाया हुआ है। బ్రహ్మకుమారీలు అంటారు మా గీతా భగవంతుడు తండ్రి వచ్చి ఉన్నారు. गीता का भगवान साकार में बाप గీతా భగవంతుడు సాకారంలోని తండ్రి आया। వచ్చారు. आया तो कहाँ गया? మరి వచ్చినట్లయితే ఎక్కడికి వెళ్ళారు? जवाब नहीं। జవాబు లేదు. गीता का भगवान आया, గీతా భగవంతుడు వచ్చారు, गीता ज्ञान सुना करके चला गया। గీతా జ్ఞానాన్ని వినిపించి వెళ్ళిపోయారు. अब हम गीता ज्ञान पढ़ रहे हैं। ఇప్పుడు మేము గీతా జ్ఞానాన్ని చదువుతున్నాం. अरे అరే तो धर्म पिताएं भी आए, అలా అయితే ధర్మపితలు కూడా వచ్చారు. वो भी अपने अपना ज्ञान सुना करके चले गए। వారు కూడా తమ తమ జ్ఞానాన్ని వినిపించి వెళ్ళిపోయారు. परिवर्तन तो दुनिया का नहीं हुआ। పరివర్తన అయితే ప్రపంచం అవ్వలేదు. जब दुनिया का परिवर्तन ही नहीं हुआ ఎప్పుడైతే ప్రపంచం యొక్క పరివర్తనే అవ్వలేదో तो फिर भगवान के आने में మరి అప్పుడు భగవంతుడు రావడంలోని, धर्म पिताओं के आने में ధర్మపితలు రావడంలోని अंतर किस बात का हुआ? తేడా ఏ విషయంలోనయ్యింది? भगवान को दुनिया इतना याद क्यों करती है? భగవంతుణ్ణి ప్రపంచం ఇంత ఎందుకు స్మృతి చేస్తుంది? धर्म पिताएं भी ధర్మపితలు కూడా भगवान को मानते हैं, భగవంతుణ్ణి ఒప్పుకుంటారు. वो भी गॉड फादर को मानते हैं। వారు కూడా గాడ్ ఫాదర్ ని ఒప్పుకుంటారు.
क्राइस्ट भी अपने को भगवान नहीं कहता था। క్రైస్ట్ కూడా తనని తాను భగవంతుడు అని అనేవాడు కాదు. गुरु नानक भी अपने को గురునానక్ కూడా తనని తాను भगवान नहीं कहते थे। భగవాన్ అని అనేవారు కాదు. इसका मतलब उन धर्म पिताओं से भी ऊंचा దీని అర్థం ఏంటి అంటే ఆ ధర్మపితల కంటే కూడా ఉన్నతమైన వారు गॉड फादर है। గాడ్ ఫాదర్ అయ్యారు. वो गॉड फादर इस सृष्टि को आकर के ఆ గాడ్ ఫాదర్ ఈ సృష్టి మీదకి వచ్చి परिवर्तन करके जाता है। పరివర్తన చేసి వెళ్తారు. वो परिवर्तन शक्ति उस बाप में है। ఆ పరివర్తన శక్తి ఆ తండ్రిలోని ఉంది. नरक की दुनिया को ఏదైతే నరక ప్రపంచాన్ని स्वर्ग बनाता है। స్వర్గంగా తయారు చేస్తారు. नरक की दुनिया और ही नरक बनती चली जाए నరకం ప్రపంచం అనేది ఇంకా నరకంగా అయిపోతూ వెళ్ళిపోయినట్లయితే तो भगवान के आने का फायदा क्या हुआ? మరి అప్పుడు భగవంతుడు వచ్చినటువంటి ఫలితం అనేది ఏముంటుంది? शास्त्रों में भी उन्होंने ऐसी ऐसी बातें लिख दी है। శాస్త్రాలలోని కూడా వారు అటువంటి విషయాలని వ్రాసేయటం జరిగింది. क्या ఏంటి कि भगवान कृष्ण ఏమనంటే భగవంతుడు కృష్ణుడు द्वापर के अंत में आए, महाभारत युद्ध कराया। ద్వాపర అంతంలోని వచ్చారు, మహాభారత యుద్ధాన్ని చేయించారు. रिजल्ट क्या हुआ? రిజల్ట్ ఏమొచ్చింది? पापी कलयुग की स्थापना करके चले गए। పాపి కలియుగం యొక్క స్థాపన అనేది చేసి వెళ్ళిపోయారు. అరే भगवान पापी कलयुग की स्थापना करने के लिए आता है। భగవంతుడు పాపి కలియుగి ప్రపంచాన్ని స్థాపన చేయడానికి వస్తారా? पाप की दुनिया बनाने के लिए आता है क्या? పాపి ప్రపంచాన్ని తయారు చేయడానికి వస్తారా ఏంటి? अरे అరే भगवान तो భగవంతుడైతే गॉड फादर कहा जाता है। ట్రూత్ గాడ్ ఫాదర్ అని అనడం జరుగుతుంది. सत्यनारायण की आकर के कथा सुनाता है। సత్యనారాయణుడి యొక్క కథని వచ్చి వినిపిస్తారు. सत्यनारायण की जीवन कहानी सुनाता है। సత్యనారాయణుడి యొక్క జీవన గాథని వినిపిస్తారు. नर से నరుని నుంచి सत्यनारायण बनाने आता है। సత్యనారాయణుడిగా తయారు చేయడానికి వస్తారు. तो वो सत्ययुग की स्थापना करके जाएगा అయితే వారు సత్యయుగం యొక్క స్థాపనని చేసి వెళ్తారా या कलयुग की स्थापना करके जाएगा? లేక కలియుగాన్ని స్థాపన చేసి వెళ్తారా? वो तो आता ही है सत्य बाप, వారు రావడమే జరుగుతుంది సత్యమైన తండ్రి सत्यखंड की स्थापना करना సత్యమైన ఖండాన్ని స్థాపన చేయడం और కోసం झूठ खंड का మరియు అసత్యపు ఖండాన్ని विनाश करने के लिए आता వినాశనాన్ని చేయడానికి వస్తారు. है। ये झूठ खंड का विनाश, ఈ అసత్యపు ఖండం యొక్క వినాశనం, झूठे धर्मों का विनाश, అసత్యపు ధర్మాల యొక్క వినాశనం, झूठे मत मतांतरों का विनाश, అసత్యపు మత మతాంతరాల యొక్క వినాశనం, झूठे राज्यों का विनाश, అసత్యపు రాజ్యాల యొక్క వినాశనం, ये और कोई मनुष्य मात्र के बस की बात नहीं है। ఇంకా ఇది ఏ మనుష్య మాతృల యొక్క వశం యొక్క విషయం అనేది కాదు. क्योंकि जन्म जन्मांतर सब नीचे उतरते चले आए। ఎందుకంటే జన్మ జన్మాంతరాలు అందరూ కూడా కిందకి దిగజారుతూ వెళ్ళిపోవడం జరిగింది. सब काल के गाल में गिरते चले आए। అందరూ కాలుల యొక్క కాల్కి గాల్మే అందరూ కూడా కాలుడి యొక్క గొంతులోకి వెళ్ళిపోవటం జరిగింది. इतनी बड़ी दुनिया में इतने इतने धर्म फैले हुए हैं, ఇంత పెద్ద ప్రపంచంలోని ఇన్ని ధర్మాలు వ్యాపించి ఉన్నాయి, इतने इतने मत मतांतर फैले हुए हैं, ఇన్ని మతాంతరాలు వ్యాపించి ఉన్నాయి, इतने इतने बड़े बड़े राज्य राज्याधीश बैठे हुए हैं। ఎంత పెద్ద రాజ్యాధీశులు కూర్చుని ఉన్నారు. इनका मुकाबला करना వీరిని ఎదుర్కోవటం मनुष्य के बस की बात नहीं है। మనుషులు వశం అయ్యేటటువంటి మనుషుల వశం యొక్క విషయం అనేది కాదు. ये तो गॉड फादर है వీరైతే గాడ్ ఫాదర్ అయ్యారు. जो अति साधारण रूप में आता है, వారు అతి సాధారణమైన రూపంలోనే వస్తారు, साधारण तन में आता है। సాధారణమైన తనువులోనే వస్తారు. बड़े बड़े राज्याधीश, పెద్ద రాజ్యాధీశులు, बड़े बड़े धर्माधीश పెద్ద ధర్మాధీశులు उसको पहचान ही नहीं पाते। వారు వీరిని గుర్తించనే లేరు. वो अंदर ही अंदर अपना नेटवर्क बिछाता रहता है। అతను లోపల తన నెట్వర్క్ ని పరుస్తూ వెళ్ళిపోతారు. किसी को पता ही नहीं चलता। ఎవరికి తెలియదు. ये ऐसी हस्ती भी संसार में आ चुकी है ఏమనంటే అటువంటి అస్తిత్వం కూడా ఈ ప్రపంచంలో వచ్చి ఉంది అని, जो हम सबका तख्ता उलट देगी। అది మా అందరి యొక్క సింహాసనాన్ని చేంజ్ చేసేస్తుంది.
सुप्रीम सोल ఆ సుప్రీం సోల్ बड़ा युक्तिवाद है, చాలా యుక్తివంతుడయ్యారు, रमतू रमजबाज है। రమతూ రమతవాజ్ అయ్యారు. कोई धर्म पिता से, ఏ ధర్మపితతోని, कोई धर्माधीश से, ఏ ధర్మాధీశతోని, कोई राज्याधिकारी से ఏ రాజ్యాధికారితోని सीधी टक्कर नहीं लेता। తిన్నగా ఢీకోవటం జరగదు. शास्त्रों में भी गाया हुआ है। శాస్త్రాలలోని కూడా గాయనం అనేది ఉంది. क्या गाया हुआ है? ఏం గాయనం అనేది ఉంది? कृष्ण को भगवान गाया हुआ है, राम కృష్ణుణ్ణి భగవంతుడు అని గాయనం అనేది ఉంది, को भगवान गाया हुआ है, రాముణ్ణి భగవంతుడు అని చెప్పి గాయనం అనేది ఉంది, शंकर को भगवान गाया हुआ है। శంకరుణ్ణి భగవంతుడు అని గాయనం అనేది ఉంది. शंकर भगवान ने भस्मासुर से सीधी टक्कर ली क्या? శంకరుడు భగవంతుడు తిన్నగా భస్మాసురుడితోని ఢీకోవటం జరిగిందా ఏంటి? सारी दुनिया में भागे भागे फिरे। మొత్తం ప్రపంచంలోని పరిగెడుతూ పరిగెడుతూ వెళ్ళారు. अरे అరే लोग कहते हैं ये भगवान कैसा होता है? అరే భగవంతుడు ఇదెలా అవుతారు? भगवान कोई भागने वाला होता है क्या? భగవంతుడు ఎక్కడ పరిగెత్తేవారు అవుతారా ఏంటి? पीछे पीछे भगवान आगे और आगे आगे भगवान भागते फिरे। ముందు ముందు శంకరుడు పరిగెడుతూ వెళ్ళారు, వెనక వెనక భస్మాసురుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అటువంటి ऐसा भगवान? భగవంతుడు ఎలా భగవంతుడయ్యారు? अरे भगवान तो అరే భగవంతుడైతే अहिंसक युद्ध कराता है। అహింసక యుద్ధాన్ని చేయిస్తారు. हिंसा का युद्ध హింస యొక్క యుద్ధాన్ని नहीं कराता, చేయించరు. अहिंसक राज्य की स्थापना करने आता है। అహింస యొక్క రాజ్యాన్ని స్థాపన చేయడానికి వస్తారు. अगर वो भी हिंसक बन जाए, ఒకవేళ వారు కూడా హింసకుడుగా అయిపోయినట్లయితే, हमारे सामने की लड़ाई लड़े, ఎదురుగా యుద్ధాన్ని చేసినట్లయితే, तो हिंसक दुनिया की स्थापना होगी అప్పుడు హింసక ప్రపంచం యొక్క స్థాపన అనేది అవుతుందా, या अहिंसक राज्य स्थापन होगा? లేక అహింసక రాజ్యం అనేది స్థాపన అవుతుందా? हिंसक दुनिया बन जाएगी। హింసక ప్రపంచం స్థాపన అయిపోతుంది. जो भी आए, ఎంతమంది అయితే వచ్చారు, जिन्होंने भी अपनी राजाई इस दुनिया में स्थापन की, ఎవరెవరైతే ఈ ప్రపంచంలోని తమ రాజాయిని స్థాపన చేసుకున్నారో, चाहे इस्लाम धर्म के हो, बौद्ध అది ఇస్లామీ ధర్మం వారైనా, धर्म के हो, किस బౌద్ధ ధర్మం వారైనా, धर्म के हो, క్రిస్టియన్ ధర్మం వారైనా, सिख धर्म के हो, సిక్ ధర్మం వారైనా, सबने हिंसक युद्ध किए అందరూ హింసక యుద్ధాన్ని చేశారు. और हिंसक युद्ध के आधार पर हिंसक राजाई మరియు హింసక యుద్ధం ఆధారంగా హింసక రాజాయిని स्थापन कर। స్థాపన చేసేసుకున్నారు. भगवान భగవంతుడు तो महात्माओं से भी ऊंचा होता है, భగవంతుడైతే మహాత్ముల కంటే కూడా ఉన్నతం అవుతారు. धर्म पिताओं से भी ధర్మపితల ऊंचा కంటే होता है। కూడా ఉన్నతమైన వారు అవుతారు. जब महात्माएं ఎప్పుడైతే మహాత్ములు, और धर्म पिताओं ने कभी ये संदेश नहीं दिया ఎప్పుడూ కూడా ధర్మపితలు కూడా ఈ సందేశాన్ని ఇవ్వలేదు. कि हिंसा करो, ఏమనంటే హింసని చెయ్యండి అని. किसी ने ये कहा क्या ఎవరైనా ఇది అన్నారా ఏంటి? कि हिंसा करो? ఏమనంటే హింసని చెయ్యండి అని. तो भगवान फिर हिंसा कैसे करेगा మరి భగవంతుడు ఎలా హింసని చేస్తారు? और हिंसा कैसे सिखाएगा? మరి హింసని చేయటం ఎలా నేర్పిస్తారు? ये तो शास्त्रों में अगड़म बगड़म बातें लिख दी है ఇదైతే శాస్త్రాలలోని అగడం బగడం విషయాలని వ్రాసేశారు. कि भगवान ने हिंसक युद्ध कराया, ఏమనంటే భగవంతుడు హింసక యుద్ధాన్ని చేయించారు అని, महाभारत युद्ध कराया, మహాభారత యుద్ధాన్ని చేయించారు అని. ऐसी कोई बात नहीं। అటువంటి విషయం ఏమీ కూడా లేదు. भगवान आते हैं భగవంతుడు వస్తారు, तो ऐसा ज्ञान सुनाते हैं అప్పుడు ఎటువంటి జ్ఞానాన్ని వినిపిస్తారంటే, जिस ज्ञान को सुनने और सुनाने वाले ఆ జ్ఞానం వినేటటువంటి వారు, వినిపించేటటువంటి వారు दोनों अहिंसक दुनिया का राज्य करते हैं। ఇద్దరు అహింసక ప్రపంచం యొక్క రాజ్యాన్ని చేస్తారు. अहिंसक दुनिया में जाते हैं, అహింసక ప్రపంచంలోకి వెళ్తారు. हिंसा की कोई बात ही नहीं। హింస యొక్క విషయమే ఏమీ ఉండదు. हिंसा
హింస देहधारियों का काम है, దేహధారీల యొక్క పని అయ్యింది, देह अभिमानियों का काम है। దేహ అభిమానుల యొక్క పని అయ్యింది. जो रूहानी पढ़ाई पढ़ने वाले हैं, ఎవరైతే ఆత్మిక చదువుని చదివేటటువంటి వారు ఉంటారో, रूहानी पढ़ाई पढ़ाने वाले हैं, ఆత్మిక చదువుని చదువుకునేటటువంటి వారు ఉంటారో, वो वाइब्रेशन की ताकत इकट्ठी करते हैं। వారు వైబ్రేషన్ యొక్క శక్తిని ఏకత్రితం చేసుకుంటూ ఉంటారు. क्या ఏంటి? नेहरू जी थे, ఏ విధంగా నెహ్రూజీ ఉండేవారు. नेहरू जी का कोई कितना भी विरोध करने वाला हो, నెహ్రూజీ యొక్క విరోధాన్ని ఎవరు ఎంత చేసేటటువంటి వారు ఉన్నా కూడా, सख्त विरोधी हो, బాగా విరోధులైనా కూడా, लेकिन जब नेहरू जी सामने आकर के भाषण करते थे, కానీ ఎప్పుడైతే నెహ్రూజీ ఎదురుగా వెళ్లి భాషణ అనేది చేసేవారో तो उनके अनुकूल हो जाता। అప్పుడు వారు వీరి అనుకూలంగా అయిపోయేవారు. ये कौन सी पावर है? ఇది దేని పవర్ అయ్యింది? ये वाइब्रेशन का पावर है। ఇది వైబ్రేషన్ యొక్క పవర్ అయ్యింది. रूह ఆత్మ वाइब्रेशन बनाने वाली है, ఆత్మ వైబ్రేషన్ ని తయారు చేసేటటువంటిది అవుతుంది. अच्छे से अच्छा वाइब्रेशन बना सकती है మంచిలో మంచి వైబ్రేషన్ ని తయారు చేయగలుగుతుంది, और खराब से खराब वाइब्रेशन बना सकती है। మరియు చెడ్డలోని చెడు కంటే చెడ్డ వైబ్రేషన్ ని తయారు చేసేటటువంటిది కూడా అవుతుంది. रूह अगर देवान में ఒకవేళ ఆత్మ దేహభానంలో ఉన్నట్లయితే, सेट हो जाए సెట్ అయిపోయినట్టయితే, तो खराब से खराब वाइब्रेशन बनेगी। అప్పుడు చెడ్డది కంటే కూడా చెడ్డ వైబ్రేషన్లు తయారవుతాయి. और रूह अगर रूहानी स्टेज में स्थिर हो जाए ఒకవేళ ఆత్మ ఆత్మిక స్టేజ్ లో స్థిరమైపోయినట్లయితే, तो अच्छे से अच्छे वाइब्रेशन बनेगी। అప్పుడు మంచిలో మంచి వైబ్రేషన్ ని కూడా తయారు చేస్తుంది. वो वाइब्रेशन की पावर, ఆ వైబ్రేషన్ యొక్క పవర్, वो वाइब्रेशन की सेवा ఆ వైబ్రేషన్ యొక్క సేవ अभी शुरू नहीं हुई है। ఇప్పుడు ప్రారంభం అవ్వలేదు. बहुत थोड़ी सी आत्माएं చాలా కొద్ది మంది ఆత్మలు ఉంటారు, जो यदा कदा ऐसी सेवा करती है। వారు యథాకథ అటువంటి సేవని చేస్తారు. 70 साल हो गए 70 సంవత్సరాలు గడిచిపోయాయి. इस यज्ञ को चलते चलते, ఈ యజ్ఞం నడుస్తూ कितनी वाचा की सेवा हुई, ఎంత వాచ యొక్క సేవ జరిగింది, कितनी कर्मेंद्रियों की भागदौड़ की सेवा हुई। ఎంత కర్మేంద్రియాలతోని పరిగెత్తేటటువంటి సేవ జరిగింది. परिवर्तन कितना आया, పరివర్తన ఎంత వచ్చింది? हमारा अपना परिवर्तन कितना हुआ, మనది మన యొక్క పరివర్తన అనేది ఎంత అయ్యింది? समाज में कितना परिवर्तन हुआ, సమాజంలో ఎంత పరివర్తన అయ్యింది? देश में क्या परिवर्तन आया దేశంలో ఏం పరివర్తన వచ్చింది? और दुनिया में क्या परिवर्तन आया। మరియు ప్రపంచంలో ఏం పరివర్తన వచ్చింది? पंप एंड शो बढ़ा लिया, वो एक अलग बात। పంప్ అండ్ షోని పెంచేసాం, అది ఒక వేరే విషయం అయ్యింది. लेकिन अंदरूनी परिवर्तन కానీ లోపల ఉండేటటువంటి పరివర్తన कुछ भी नहीं हुआ। ఏమీ అవ్వలేదు. वो कब होगा? అది ఎప్పుడవుతుంది? कोई कहे कि 70 साल में कुछ भी नहीं हुआ, ఎవరైనా ఒకవేళ అనినట్లయితే ఏమనంటే 70 సంవత్సరాల్లో ఏమీ అవ్వలేదు, तो आगे 30 साल में हो जाएगा। ఇప్పుడు వచ్చేటటువంటి 30 సంవత్సరాలలోనే అయిపోతుంది. इसकी क्या गारंटी? దీని యొక్క గ్యారెంటీ ఏమయ్యింది? इसका जवाब ये है దీని యొక్క సమాధానం ఏమిటంటే, कि जैसे पूरी कढ़ाई में डाली जाती है, ఏ విధంగా పూడిని పెనంలో వేయటం జరుగుతుంది, गरम गरम तेल में, వేడి వేడి నూనెలోని, जब तक पूरा पकती नहीं है तब तक नीचे रखी रहती है। ఎంతవరకు పూడి అనేది పరిపక్వం అవ్వదో అంతవరకు అది కింద పడి ఉంటుంది. और जब पक जाती है మరియు ఎప్పుడైతే అది పరిపక్వం అయిపోతుందో तो फूल के ऊपर आ जाती అది పొంగి పైకొచ్చేస్తుంది. है। ऐसे ये राजयोग है। అదే విధంగా ఈ రాజయోగం కూడా అయ్యింది. गुप्त ज्ञान है గుప్త జ్ఞానం అయ్యింది और गुप्त याद है। మరియు గుప్త యాద్ అయ్యింది. ये अंदर अंदर ఇది లోపల पक रही है।
ఉడుకుతుంది. पकते पकते ఉడుకుతూ ఉడుకుతూ पकते ఉడుకుతూ जब नंबरवार आत्माएं प्रत्यक्ष होंगी ఎప్పుడైతే నంబర్ వారు ఆత్మలు ప్రత్యక్షం అవుతారో तो उनकी ताकत भी संसार में అప్పుడు వారి యొక్క శక్తి కూడా ప్రపంచంలోని प्रत्यक्ष होने लगी। ప్రత్యక్షం అవ్వడం జరుగుతుంది. राजयोगी नंबरवार प्रत्यक्ष होने लगेंगे। రాజయోగిలు నంబర్ వారుగా ప్రత్యక్షం అవ్వటం జరుగుతుంది. 9 लाख सितारे सारी दुनिया में 9 లక్షల సితారలు మొత్తం ప్రపంచంలోని विनाश के टाइम पर వినాశన సమయంలోని ज्ञान की జ్ఞానం और యొక్క योग की चमक मारेंगे। మరియు యోగం యొక్క ప్రకాశాన్ని వెదజల్లటం జరుగుతుంది. जैसे पारस पत्थर का गायन है। ఏ విధంగా పారసమణి యొక్క గాయనం ఉంది. क्या गायन है? ఏం గాయనం ఉంది? जो पारस पत्थर ఏదైతే పారసమణి जहाँ भी लोहे को छू दिया जाए ఎక్కడ లోహాన్ని తాకించినా కూడా तो सोना बन जाता है। అది బంగారంగా తయారైపోతుంది. वो तो एक गायन बनाया हुआ है। అది అయితే ఒక గాయనం అనేది తయారు చేయబడి ఉంది. वास्तव में बात నిజానికి విషయం అనేది बेहद की है। బేహద్దయ్యింది. ये जो बेहद की पत्थर बुद्धि आत्माएं हैं ఏమనంటే ఎవరైతే బేహద్ పత్తర్ రాతి బుద్ధి కలిగినటువంటి ఆత్మలు ఉంటారో जब ऐसी संपन्न पारस बुद्धि आत्माओं के संसर्ग में संपर्क में आवेंगे ఎప్పుడైతే అటువంటి పారస బుద్ధి కలిగినటువంటి సంపన్న ఆత్మలు ఎవరైతే సంపర్క సంబంధంలోకి వస్తారో दृष्टि के संपर्क में आवेंगी, దృష్టి యొక్క సంపర్కంలోకి వస్తారు, वाचा के संपर्क में आवेंगी, వాచ యొక్క సంపర్కంలోకి వస్తారు, तन के संपर्क में आवेंगी, తను యొక్క సంపర్కంలోకి వస్తారు. संपर्क में आवेंगी तो कट से उनका परिवर्तन हो जाता है। అప్పుడు వారి యొక్క పరివర్తన అనేది వెంటనే అయిపోతుంది. कितना भी कोई विरोधी क्यों न हो, ఎవరు ఎంత విరోధులైనా కూడా संघ के रंग में आने से उनको संघ का रंग సాంగత్యపు రంగులోకి రావడంతో సాంగత్యపు రంగు అనేది न लगे, అంటుకోకుండా ఉంటుంది అనేది ये हो नहीं सकता। ఇది అవ్వనే అవ్వలేదు. ऐसा वाइब्रेशन परिवर्तन करने वाली आत्माएं అటువంటి వైబ్రేషన్ ని పరివర్తన చేసేటటువంటి ఆత్మలు संपन्न आत्माएं बन जावे। సంపన్న ఆత్మలుగా తయారైపోతారు. लेकिन बनेगी नंबरवार पुरुषार्थ। కానీ తయారవ్వడం అనేది నెంబర్ వారు పురుషార్థానుసారంగా తయారవ్వడం జరుగుతుంది. जिन्होंने जितनी ईश्वरीय ज्ञान की गहरी पढ़ाई पढ़ी होगी ఎవరు ఎంత ఈశ్వరీయ జ్ఞానం యొక్క చదువుని చదివి ఉంటారో उनका उतना उतना परिवर्तन होगा వారిది అంత పరివర్తన అనేది అవుతూ వెళ్తుంది. और वो परिवर्तन प्रत्यक्ष दिखाई देगा। మరియు ఆ పరివర్తన అనేది ప్రత్యక్షంగా కనిపించడం జరుగుతుంది. ऐसे नहीं अंत तक गुप्त रहेगा, అలా ఏమీ కాదు అంతిమం వరకు గుప్తంగా ఉంటారు అని नहीं, కాదు. टाइम है। సమయం అనేది ఉంది. ఏం సమయం అనేది ఉంది? ब्रह्मा द्वारा బ్రహ్మ ద్వారా ब्राह्मण धर्म की బ్రాహ్మణ ధర్మానికి స్థాపన और शंकर द्वारा మరియు శంకరుడి ద్వారా मतांतरों का, पुराने संस्कारों का, మతాంతరాలది పురాతన సంస్కారాలది भक्ति मार्ग के संस्कारों का భక్తి మార్గం యొక్క సంస్కారాలది खंडन, ఖండన विनाश వినాశనం और विष्णु द्वारा మరియు విష్ణువు ద్వారా जो श्रेष्ठ ब्राह्मणत्व के संस्कार धारण किए गए हैं ఎవరైతే శ్రేష్ఠ బ్రాహ్మణత్వం యొక్క సంస్కారాలని ధారణ చేసి ఉంటారో जो ब्राह्मणत्व के संस्कार से कभी नीचे नहीं उतरते हैं ఎవరైతే బ్రాహ్మణత్వం యొక్క సంస్కారాల నుండి ఎప్పుడూ కూడా కిందకి దిగరు ऐसे ब्राह्मणों की पालना करो। అటువంటి బ్రాహ్మణుల యొక్క పాలన అనేది చేస్తుంది. ऐसे नहीं है అలా ఏమీ కాదు. कि ब्रह्मा के द्वारा जिन ब्राह्मणों ने पढ़ाई पढ़ी బ్రహ్మ ద్వారా ఎవరైతే చదువుని చదువుకున్నారో वो सब ब्राह्मण नीची कुली के हैं। వారందరూ బ్రాహ్మణులందరూ నీచ కులం వారు అని. भक्ति मार्ग में कुरियां होती है ना ब्राह्मणों की, భక్తి మార్గంలోని కురులు ఉంటాయి కదా, బ్రాహ్మణ పురులు ఉంటాయి కదా, కేటగిరీలు. ऊंची कुरी का ब्राह्मण, కొంతమంది ఉన్నత కులానికి సంబంధించిన బ్రాహ్మణులు, कोई नीची कुरी का ब्राह्मण, కొంతమంది నీచ కేటగిరీ బ్రాహ్మణులు. 9 ब्राह्मणों की कुरियां मानी जाती है। 9 బ్రాహ్మణ
కేటగిరీలు గాయనం చేయబడతాయి. तो ये 9 धर्मों से कनेक्टेड है. అయితే ఇది 9 ధర్మాలతోని కనెక్టెడ్ అయినటువంటివి. जो 9 धर्म भगवान से कुछ न कुछ ఆ 9 ధర్మాలు ఎంతో కొంత प्राप्ति करने की लिस्ट में आते हैं. తండ్రితోని ప్రాప్తిని చేసుకునేటటువంటి లిస్టులోకి వచ్చేవి అవుతాయి. उनमें जो सबसे ऊंचे से ऊंचा है వారిలోని అన్నింటికంటే ఏదైతే ఉన్నతమైనది ఉంటుందో सूर्यवंश. సూర్యవంశం. वो तो यज्ञ के आदि से ही अलग हो गया था. అదైతే యజ్ఞం యొక్క ఆది నుండే వేరైపోవటం జరిగింది. इसके लिए मुरली में बोलते हैं దీనికోసం మురళీలోని చెప్పటం జరుగుతుంది. राम फेल हो गया. ఏమనంటే రాముడు ఫెయిల్ అయిపోయాడు. कौन से एग्जाम में फेल हो गया? ఏ ఎగ్జామ్ లోని ఫెయిల్ అయిపోయారు? एग्जाम में फेल हो गया ఫైనల్ ఎగ్జామ్ లోని ఫెయిల్ అయిపోయారా? या मासिक एग्जाम में फेल हो गया? లేక మాసిక్ ఎగ్జామ్ లోని ఫెయిల్ అయిపోయారా? मासिक में फेल हो गया. లేక 3వ మాసిక్ ఎగ్జామ్ లోని ఫెయిల్ అయిపోయారా? फाइनल एग्जाम तो अभी भी किसी का नहीं हुआ. ఫైనల్ ఎగ్జామ్ అయితే ఇప్పుడు కూడా ఎవరిది అవ్వలేదు. फाइनल एग्जाम होगा ఫైనల్ ఎగ్జామ్ ఎప్పుడైతే అవుతుందో और मालाएं మరియు మాలలు प्रत्यक्ष हो जाएंगी. ప్రత్యక్షమైపోతాయి. तो यज्ञ के आदि में అయితే యజ్ఞం యొక్క ఆదిలోని जो राम फेल हो गया ఎవరైతే రాముడు ఫెయిల్ అయిపోయారో उसका कारण भी बताया. దాని యొక్క కారణం కూడా చెప్పటం జరిగింది. तो शुरुआत में इतना ज्ञान नहीं था ఏమనంటే ప్రారంభంలోని అంత జ్ఞానం లేని కారణంగా तो चले गए. అందువలన వెళ్ళిపోయారు. इसलिए అందువలనే जो चले गए ये ఎవరైతే వెళ్ళిపోయారో यज्ञ के आदि में ही యజ్ఞం ఆదిలోనే उनके पीछे पीछे उनका हुजूम भी चला गया. వారి వెనుక వారి యొక్క గ్రూప్ కూడా వెళ్ళిపోయింది. वो सूर्यवंशी बच्चे गए. ఆ సూర్యవంశీ పిల్లలు వెళ్ళిపోయారు. कोई न कोई कारण ऐसा बना ఏదో ఒక కారణం అనేది అటువంటిది తయారయ్యింది. कि यज्ञ कुंड से ఏమనంటే యజ్ఞకుండం నుండి स्थापना के साथ साथ స్థాపన తోడులోని विनाश ज्वाला भी प्रज्वलित हुई. వినాశన జ్వాల కూడా ప్రజ్వలితం అయ్యింది. उस विनाश ज्वाला में निमित्त कौन बने? ఆ వినాశన జ్వాలలోని నిమిత్తం ఎవరయ్యారు? ब्रह्मा, బ్రహ్మ, बाप, తండ్రి और మరియు बच्चे. బ్రాహ్మణ పిల్లలు. ब्राह्मण बच्चों में బ్రాహ్మణ పిల్లలలోని सूर्यवंशी ग्रुप के बच्चे गए సూర్యవంశీ పిల్లలు వెళ్ళిపోయారు सूर्य के साथ. సూర్యునితో పాటు. बाकी बचे మిగిలారు चंद्रमा को फॉलो करने वाले चंद्रवंशी. చంద్రుణ్ణి ఫాలో చేసేటటువంటి చంద్రవంశీయులు. चंद्रमा कौन है? చంద్రుడు ఎవరయ్యారు? ज्ञान चंद्रमा ब्रह्म. జ్ఞానచంద్రుడు బ్రహ్మ. और ज्ञान चंद्रमा ब्रह्मा మరియు జ్ఞానచంద్రుడు బ్రహ్మ वो तलखीली रोशनी देने वाला है. వారు చల్లటి ప్రకాశాన్ని ఇచ్చేటటువంటి వారు అయ్యారా? या ठंडी रोशनी देने वाला है. వారు ఎక్కువ వేడి ప్రకాశాన్ని ఇచ్చేటటువంటి వారయ్యారా లేక చల్లని ప్రకాశాన్ని ఇచ్చేటటువంటి వారయ్యారా? चंद्रमा की रोशनी में कीड़े मकोड़े जैसी आत्माएं काट చంద్రుడి యొక్క ప్రకాశంలోని క్రిమి కీటకాల లాంటి ఆత్మలు ఏవైతే కుట్టేటటువంటివి करने वाली आत्माएं भी फलती रहती है. కుట్టేటటువంటి ఆత్మలు కూడా అవి ఫలీభూతం అవుతూ ఉంటాయి. सूर्य की रोशनी में तिल मिला के भस्म हो जाती है. సూర్యుడి యొక్క ప్రకాశంలోని మాడి మసైపోతాయి. तो ऐसे ही ब्रह्मा की गोद में అదే విధంగా బ్రహ్మ యొక్క ఒడిలోని चंद्रवंशियों के साथ साथ చంద్రవంశీయులు తోడులోన इस्लाम वंशी, ఇస్లాం వంశీయులు, बौद्धि वंशी, బౌద్ధీయ వంశీయులు, वंशी, క్రిస్టియన్ వంశీయులు, जो भी दूसरे और विदेशी धर्म की आत्माएं थी ఎవరెవరైతే విదేశీ వంశీయులు ఆత్మలు ఉండేవారు सारी चुनी हुई आत्माएं थी यज्ञ के आदि में. వారందరూ కూడా ఎన్నుకోబడినటువంటి ఆత్మలయ్యారు యజ్ఞం ఆదిలోని. वो सब ब्रह्मा की गोद में पलती रही. వారందరూ బ్రహ్మ యొక్క ఒడిలోని ఫలిస్తూ ఉండడం జరిగింది.
ब्रह्मा की गोद में पली, బ్రహ్మ యొక్క ఒడిలోని పోషింపబడ్డారు. लेकिन ब्रह्मा को ही दुख देती रही. కానీ బ్రహ్మకి దుఃఖాన్ని ఇస్తూ వెళ్ళడం జరిగింది. है विधर्मी విధర్మీలయ్యారు. जो 63 जन्मों में दूसरे दूसरे धर्मों में कन्वर्ट हुए थे, ఎవరైతే 63 జన్మల్లోని వేరే వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అవుతూ వెళ్ళారో वही कन्वर्ट हुई आत्मा एक के आदि में అదే కన్వర్ట్ అయ్యేటటువంటి ఆత్మల యజ్ఞం ఆదిలోని सिंध हैदराबाद में इकट्ठी हो गई. సింధ్ హైదరాబాద్లోని ఏకత్రితం అయిపోయారు. उनमें थोड़ी सी चंद्रवंशी వారిలోని కొద్ది మంది చంద్రవంశీయులు और थोड़ी सी थी మరియు కొద్ది మంది ఉండేవారు सूर्यवंशी. సూర్యవంశీయులు. तो सूर्यवंशी तो एक के आदि से ही गई. అయితే సూర్యవంశీయులు అయితే యజ్ఞం యొక్క ఆది నుండి వెళ్ళిపోయారు. चंद्रमा के साथ चंद्रवंशी చంద్రుడితో పాటు చంద్రవంశీయులు और दूसरे दूसरे वंश की आत्माएं पलने लगी. మరియు వేరే వేరే వంశీయులు ఆత్మలు ఫలింపబడడం జరిగారు. उन आत्माओं ने ब्रह्मा को मृत्यु पर्यंत तक ఆ ఆత్మలు బ్రహ్మకి మృత్యు వచ్చేంత వరకు दुख दिया, దుఃఖాన్ని ఇచ్చారు, सुख नहीं दिया. సుఖాన్ని ఇవ్వలేదు. यहाँ तक कि ఇంతవరకు అయ్యింది ఏంటంటే अंत में जैसे आज की दुनिया के बच्चे होते हैं, అంతంలోని ఏ విధంగా ఈ రోజుల్లో ఉండేటటువంటి పిల్లలు ఉంటారు. माँ बाप के जीते जी అమ్మా నాన్నలు జీవిస్తూనే सारी संपत्ति अपनी मुट्ठी में कर लेते हैं. మొత్తం సంపత్తిని అంతటినీ కూడా తమ గుప్పెట్లోని తీసేసుకోవటం జరుగుతుందో और माँ बाप को మరియు అమ్మా दूध की నాన్నలని मक्खी की तरह పాలల్లోని ఉండేటటువంటి ఈగ వలె निकाल के अलग रख देते हैं. తీసేసి బయటికి వేరుగా పెట్టేయటం జరుగుతుంది. ऐसे ही అదే విధంగా यज्ञ के अंदर ऐसे ऐसे बच्चे हुए యజ్ఞంలోని అటువంటి పిల్లలు ఉండేవారు. जिन्होंने संस्था की सारी शक्ति, వారు సంస్థ యొక్క మొత్తం శక్తిని అంతటిని, धन की शक्ति, ధనము యొక్క శక్తిని, तन की शक्ति తనువు యొక్క శక్తిని अपनी मुट्ठी में कर ली. తమ గుప్పెట్లోని పెట్టేసుకోవటం జరిగింది. भ्रष्टाचारी गवर्नमेंट से భ్రష్టాచారి గవర్నమెంట్ నుండి वर्ल्ड रिन्यूअल ट्रस्ट की వరల్డ్ యూనివర్సల్ ట్రస్ట్ యొక్క स्थापना कराई. స్థాపనని చేయించారు. बाबा को पता ही नहीं चला. బాబాకి తెలియలేదు. मम्मा तो మా అమ్మ అయితే पहले ही शरीर छोड़ चुकी थी. మొదటి శరీరాన్ని విడిచిపెట్టేయటం జరిగింది. बाबा बहुत सीधे साधे, బాబా చాలా నెమ్మదస్తుడు. मम्मा का साथ न होने के कारण మా అమ్మ లేని కారణంగా ऐसे बच्चों के षड्यंत्र को नहीं समझ सके. అటువంటి పిల్లల యొక్క షడ్యంత్రాన్ని అర్థం చేసుకోలేకపోయారు. काम सारा पूरा हो गया. పనంతా పూర్తి అయిపోయింది. 2 दिन के बाद जब बाबा को पता चला 2 రోజుల తర్వాత బాబాకి ఎప్పుడైతే తెలుస్తుందో ऐसे ऐसे एक वर्ल्ड रिन्यूअल ट्रस्ट बनाया गया. ఏమనంటే అటువంటిది ఒక వరల్డ్ యూనివర్సల్ ట్రస్ట్ ని తయారు చేయటం జరిగింది అని. और उसमें यज्ञ के बड़े बड़े మరియు దానిలోని యజ్ఞం యొక్క పెద్ద माने पहचाने महारथियों ने अपने साइन भी कर दिए. ఎవరైతే ఒప్పుకునేటటువంటి ఎవరైతే మంచి మహారథీలు ఉండేవారో వారు కూడా గొప్ప వారు అనిపించుకునేవారు వారు కూడా దానిలోని సంతకాన్ని సైన్ కూడా చేసేయటం జరిగింది. तो बाबा का दिमाग ठनक गया. అప్పుడు బాబా యొక్క మైండ్ అనేది తిరిగిపోయింది. जब तक डॉक्टर आया ఎంతవరకు డాక్టరు రాలేదు हृदय में दर्द हुआ హృదయంలోని నొప్పి పుట్టింది और प्राण पखेरु మరియు ప్రాణాలు అనేవి उड़ गए. ఎగిరిపోయాయి. कितना हार्ट को तकलीफ हुई. ఎంత హార్ట్కి ఇబ్బంది కలగడం జరిగింది. शास्त्रों में भी आया हुआ है. శాస్త్రాలలోని కూడా వచ్చింది कि जो कृष्ण ఏదైతే కృష్ణుడు भगवान के रूप में जाना पहचाना गया, భగవంతుడి రూపంలోని ఒప్పుకోవటం మరియు గుర్తించడం జరిగిందో
जिसने इतना बड़ा महाभारी महाभारत युद्ध कराया, ఎవరైతే అంత పెద్ద మహాభారత యుద్ధాన్ని చేయించడం జరిగిందో, 5 पांडवों को 5 పాండవులని 7 अक्षौणी बना दिया। 7 అక్షోణిగా తయారు చేసేయటం జరిగిందో, 18 अक्षौणी टोटल संख्या, 18 అక్షోణి టోటల్ సంఖ్య అయ్యింది. उसमें से 7 अक्षौणी దానిలోని 7 మంది అక్షోణి पांडवों की तरफ आ गए। 7 అక్షోణీలు పాండవుల వైపుకి వచ్చేశారు. वही कृष्ण అదే కృష్ణుడు. अंत समय में అంత సమయంలోని किसी बहेलिये ने उनके पांव में तीर मारा और ఎవరో వేటగాడు తన పాదానికి బాణాన్ని వేయటం జరిగింది. मर गए। మరియు బిలబిల్లాడి చనిపోయారు. ऐसा हो सकता है क्या? అలా అవ్వగలుగుతుందా ఏంటి? तीर मारा माना बात का तीर मारा। బాణాన్ని వేశారు అంటే మాట యొక్క బాణాన్ని వేయటం జరిగింది. उन्हें ऐसी बात कर दी ఎవరో అలాంటి మాటని మాట్లాడేశాడు. जिस बात से ఆ మాటకి उनकी बुद्ध रूपी पांव అతని యొక్క బుద్ధురూపి పాదం అనేది घायल हो गया వారి యొక్క బుద్ధురూపి పాదం అనేది గాయం అయిపోయింది. और घायल होकर के छटपटा के उन्होंने शरीर మరియు గాయం అయిపోయి విలువలలాడిపోయి त्याग दिया। శరీరాన్ని త్యాగం చేసేయటం జరిగింది. ऐसी दुखदायी आत्माएं यज्ञ में అయితే అటువంటి దుఃఖదాయి ఆత్మల యజ్ఞంలోని अम्मा जो सारी सृष्टि की अम्मा थी, అమ్మ మొత్తం సృష్టికి అంతటికి ఎవరైతే అమ్మ ఉండేవారో, नाम ही था ब्रह्मा, పేరే అయ్యింది బ్రహ్మ, పెద్దమ్మ. उसकी गोद में पलते रहे। వారి యొక్క ఒడిలోని పోషింపబడుతూ వచ్చారు. तो माँ ने कितना सहन किया होगा। ఆ అమ్మ ఎంత సహనం చేసి ఉండి ఉండొచ్చు. आज भी घरों घरों में माताएं कितना सहन कर रही हैं। ఈ రోజు కూడా ప్రతి ఇంటిలోని అమ్మలు ఎంత సహనాన్ని చేస్తున్నారు. ब्रह्मा को कोई वर्षा नहीं मिला इस जीवन में। బ్రహ్మకి ఏ వారసత్వం కూడా ఈ జీవనంలోని లభించలేదు. ब्रह्मा माता को कोई वर्षा मिला ईश्वरीय? ఈశ్వరీయ వారసత్వం అనేది బ్రహ్మ అమ్మకి ఏమైనా లభించిందా? इसे जीवन रहते रहते कोई वर्षा नहीं मिला। ఈ జీవనం ఉంటూ ఏమీ వారసత్వం అనేది లభించలేదు. तो अपने भारत की परंपरा में भी ये परंपरा चल पड़ी। అదే విధంగా మన భారతీయ సంప్రదాయంలోని కూడా ఈ సంప్రదాయం నడుస్తూ వచ్చింది. क्या ఏంటి? कि माताओं को कोई वर्षा ఏమనంటే మాతలకి ఏమీ కూడా వారసత్వం అనేది संपत्ति में नहीं मिलता रहा। సంపత్తిలోని లభిస్తూ ఉండేది కాదు. ये तो अभी भगवान बाप आए हुए हैं, ఇప్పుడైతే ఇది భగవంతుడు తండ్రి వచ్చి ఉన్నారు. तो माताओं को थोड़ा ఇప్పుడు మాతలకి కొంచెం हिस्सा गवर्नमेंट ने भी देना शुरू किया है। భాగాన్ని గవర్నమెంట్ కూడా ఇవ్వడం ప్రారంభించేసింది. नहीं तो లేకుంటే 63 जन्म तक माताओं को कोई भी हिस्सा नहीं मिलता रहा। 63 జన్మల వరకు మాతలకి ఏ భాగము కూడా లభించేది కాదు. बच्चों को सारा हिस्सा दे दिया जाता। పిల్లలకి మొత్తం భాగాన్నంతా కూడా ఇచ్చేయటం జరిగేది. तो फाउंडेशन कहाँ पड़ता है दुनिया का? ఈ ప్రపంచం యొక్క ఫౌండేషన్ అనేది ఎక్కడ పడుతుంది? इस संगम युग में फाउंडेशन पड़ता है। ఈ సంగమ యుగంలోని ఫౌండేషన్ అనేది పడుతుంది. अभी रिहर्सल हो रही है। ఇప్పుడు రిహర్సల్స్ అనేవి అవుతున్నాయి. चाहे तो हम अपने अनेक जन्मों की सुख की रिहर्सल करें, లేకుంటే మనం మన అనేక జన్మల యొక్క షూటింగ్ ని చేసుకోవచ్చు. और चाहे तो अनेक जन्मों की सुख की रिहर्सल करें। దుఃఖం యొక్క షూటింగ్ ని కూడా చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే మనం జన్మాంతరాలది సుఖం యొక్క షూటింగ్ ని కూడా రిహర్సల్స్ ని చేసుకోవచ్చు. 500 करोड़ एक्टर्स अभी रिहर्सल कर रहे हैं। 500 కోట్లు ఇప్పుడు అందరూ కూడా రిహర్సల్స్ అనేవి చేసుకుంటున్నారు. कुछ रिहर्सल करने वाले हैं। కొంతమంది రిహర్సల్స్ అనేవి చేసుకునేటటువంటి వారు అయ్యారు.
सबको संदेश अभी ఇప్పుడు అందరికీ కూడా సందేశం అనేది ఇప్పుడు नहीं मिला है। లభించలేదు. सारी दुनिया की बुद्धि में बैठेगा మొత్తం ప్రపంచం యొక్క బుద్ధిలోని కూర్చుంటుంది. कि पर्दे के पीछे रहने वाला वो डायरेक्टर बाप कौन है। ఏమనంటే పరదా వెనకాతలు తెర వెనకాతల ఉండేటటువంటి ఆ డైరెక్టర్ తండ్రి ఎవరయ్యారు? जो इन आंखों से ఎవరైతే ఈ నేత్రాలకి दिखाई नहीं देता, కనిపించరో बुद्धि के तीसरे नेत्र से उसको బుద్ధి యొక్క మూడవ నేత్రం ద్వారా అతనిని जाना जा सकता है। తెలుసుకోవచ్చు. और जो जानता है మరియు ఎవరైతే తెలుసుకుంటారో वो डायरेक्टर बाप के डायरेक्शन पर వారు డైరెక్టర్ తండ్రి యొక్క డైరెక్షన్ మీద चलता है। जो नहीं నడుస్తారు. जानता మరియు ఎవరైతే తెలుసుకోరో वो चल भी नहीं सकता, వారు నడవలేరు अच्छी కూడా, एक्ट कर भी नहीं सकता। మంచి యాక్ట్ని చెయ్యను కూడా లేరు. अभी भगवान बाप ఇప్పుడు భగవంతుడు తండ్రి पढ़ाई पढ़ाई रहे, చదువుని చదివిస్తున్నారు. अनेक जन्मों का सुख అనేక జన్మల యొక్క సుఖం और अनेक जन्मों का दुख మరియు అనేక జన్మల యొక్క దుఃఖం लेना, ये తీసుకోవటం हमारी मुट्ठी में है। ఇది మన యొక్క గుప్పెట్లో ఉంది. चाहे तो हम जन्म जन्मांतर का सुख ले लेवे కావాలనుకుంటే మనం జన్మ జన్మాంతరాల యొక్క సుఖాన్ని తీసేసుకోవచ్చు, और चाहे तो जन्म जन्मांतर का లేకుంటే జన్మ జన్మాంతరాలది दुख ले ले। దుఃఖం తీసేసుకోవచ్చు. इतनी बड़ी सृष्टि में से ఇంత పెద్ద సృష్టిలో నుండి 10 करोड़ आत्माएं हैं 10 కోట్ల ఆత్మలు ఎవరైతే ఉన్నారు जो भगवान से వారు భగవంతుని ద్వారా स्वर्ग का सुख लेती है। స్వర్గం యొక్క సుఖాన్ని తీసుకుంటారు. प्रैक्टिकल में प्रैक्टिकल स्वर्ग का वर्षा लेती है ప్రాక్టికల్ స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు. और बाकी 10 करोड़ कम మిగతా 10 కోట్లు తక్కువ 500 करोड़ मनुष्य आत्माएं 5 కోట్లు మనుష్యాత్మలు అందరూ अब नरक की दुनिया में आकर के दुख का वर्षा लेती है। నరకం యొక్క ప్రపంచంలోకి వచ్చి దుఃఖం యొక్క వారసత్వాన్ని తీసుకోవటం జరుగుతుంది. अब चूंकि भगवान बाप को बांधा हुआ है ఎందుకంటే ఇప్పుడు భగవంతుడు తండ్రి అయితే బంధింపబడి ఉన్నారు. कि मैं तो आकर के हर बच्चे को मुक्ति और जीवन मुक्ति का वर्षा देता हूँ। నేనైతే వచ్చి ప్రతి ఒక్క పిల్లవాడికి ముక్తి జీవనముక్తి యొక్క వారసత్వాన్ని ఇస్తాను. कम से कम एक जन्म की जीवन मुक्ति हर आत्मा को देता हूँ। తక్కువలో తక్కువ ఒక జన్మ యొక్క జీవనముక్తి అనేది ప్రతి ఒక్క ఆత్మకి ఇస్తాను. तो भल कोई द्वापर युग में आता है, భలే కొంతమంది ద్వాపరయుగంలోని వస్తారు, कलयुग में आता है, కలియుగంలోని వస్తారు. तो भी एक जन्म की जीवन मुक्ति అయినా కూడా ఒక్క జన్మ యొక్క జీవనముక్తి అనేది हर आत्मा को ప్రతి ఆత్మకి मिलती ही मिलती है। లభించడం అనేది జరుగుతుంది. लेकिन वो भगवान बाप ही निमित्त बनता है కానీ అది భగవంతుడి తండ్రి నిమిత్తంగా అవుతారు, एक जन्म की जीवन मुक्ति देने के लिए। ఒక్క జన్మ యొక్క జీవనముక్తిని ఇవ్వడం కోసం. और अनेक जन्मों का जो दुख मिलता है మరియు అనేక జన్మల యొక్క దుఃఖం అనేది ఏదైతే లభిస్తుందో, बंधन मिलता है, బంధనాలు లభిస్తాయో वो देहधारी गुरुओं से मिलता है। అది దేహధారి గురువుల ద్వారా भगवान की बात లభిస్తాయి. नहीं मानी, భగవంతుడి విషయాలను ఒప్పుకోలేదు, देहधारी गुरुओं की मत पर चल पड़े దేహధారి ధర్మగురువుల యొక్క మతం మీద నడవడం మొదలు పెట్టాము, तो दुख का वर्षा मिल जाता है। అప్పుడు దుఃఖం యొక్క వారసత్వం లభించేస్తుంది. इसलिए అందువలనే स्लोगन बताया है कि हर घर में एक स्लोगन टांग दो। స్లోగన్ అనేది చెప్పటం జరిగింది. ప్రతి ఇంట్లోని ఆ స్లోగన్ని వేలాడదీసేయండి. बड़े से बड़ा स्लोगन है అతిపెద్ద స్లోగన్ అయ్యింది. क्या? ఏంటి? मनुष्य मत से మనుషుల యొక్క మతం ద్వారా दुर्गति దుర్గతి और श्रीमत से మరియు శ్రీమతం ద్వారా सदगति। సద్గతి. अनेक देहधारी मनुष्य गुरुओं से दुर्गति होती है అనేక దేహధారి మనుష్య గురువుల ద్వారా దుర్గతి అవుతుంది. और एक सदगुरु निराकार से మరియు ఒక్క సద్గురు నిరాకారుని ద్వారా सदगति होती है। సద్గతి అవుతుంది. सदगति भी साकार में आकर करते हैं। సద్గతిని కూడా సాకారంలో వచ్చి చేస్తారు. क्या? ఏంటి? सदगति सदगुरु के द्वारा होती है। సద్గతి సద్గురు ద్వారా అవుతుంది. सदगुरु अकाल मूर्त कहा जाता है। సద్గురు అకాల మూర్తుడు అని చెప్పి గాయనం అనేది చేయబడుతుంది. अकाल का मतलब उसको काल नहीं खा सकता। అకాలుడు అనగా అతన్ని కాలుడు భక్షించలేరు.
जिस गुरु को खुद ही काल खा जाए, ఏ గురువునైతే కాలం అనేది మృత్యు అనేది స్వయమే భక్షించేస్తుందో वो दुनिया की सदगति क्या करेगा? అతను ప్రపంచం యొక్క సద్గతిని ఎలా చేయగలుగుతారు? तो वो ऐसा गुरु बन करके आता है అయితే వారు ఎటువంటి గురువుగా తయారై వస్తారంటే जिसको ఎవరికైతే काल के गाल में जाते हुए कोई इन आंखों से మృత్యు యొక్క ముఖంలోకి వెళ్తూ ఉన్నట్లు నోట్లోకి వెళ్తున్నట్లు ఎవ్వరూ కూడా చూడలేరు, देख ही नहीं पाता। చూడలేరు. सारी दुनिया को काल के गाल में जाते हुए देखा जाएगा। ప్రతి ఒక్కరిని మృత్యు యొక్క గొంతులోకి వెళ్తూ ఉన్నట్లు చూడడం అనేది జరుగుతుంది. लेकिन सदगुरु अकाल मूर्त को काल के गाल में जाते हुए कोई కానీ సద్గురు అకాల మూర్తుడు ఎవరైతే ఉంటారో అతనిని కాలుడి యొక్క ముఖంలోకి వెళ్తూ ఉన్నట్లు ఎవరు కూడా नहीं देखा। చూడలేరు. वो अकाल मूर्त है। వారు అకాల మూర్తుడయ్యారు. मूर्त कहा जाता है। मूर्त माना మూర్త్ అనగా మూర్త్ అనడం జరుగుతుంది. మూర్తి అనగా जिसकी मूर्ति हो, ఎవరి యొక్క విగ్రహం అయితే ఉంటుందో, जड़ मूर्ति नहीं, జడ విగ్రహం కాదు, चैतन्य मूर्ति। చైతన్య విగ్రహం. चलते फिरते को चैतन्य कहा जाता है। बोलते నడుస్తూ తిరిగేటటువంటి వారిని, चालते को మాట్లాడేటటువంటి వారిని, నడిచేటటువంటి వారిని चैतन्य कहा जाता है। చైతన్యం అని అనడం జరుగుతుంది. ऐसी बोलती चालती मूर्ति అటువంటి మాట్లాడేటటువంటి నడిచేటటువంటి విగ్రహం सदगुरु निराकार बाप की होती है। సద్గురు నిరాకారుడు తండ్రిది అవుతుంది. निराकार का मतलब बिंदु नहीं, నిరాకారుడు అని అంటే దీని అర్థం బిందువు కాదు. बिंदु के लिए नहीं कहा जाएगा बोलता चालता। బిందువు కోసం అనడం జరగదు. ఏమనంటే మాట్లాడుతారు నడుస్తారు అని. बिंदु कैसे बोलेगा? బిందువు ఎలా మాట్లాడుతుంది? बिंदु में से आवाज निकलेगी क्या? బిందువులో నుండి ధ్వని వస్తుందా ఏంటి? లేదు. ఆ कोई బిందువు साकार तन में प्रवेश होकर के साकार ఏదో ఒక సాకార శరీరంలో ప్రవేశించి ఆ సాకారుడి ద్వారా बनता है సాకారుడుగా అవుతారు. और निराकारी स्टेज धारण करता है। మరియు నిరాకారి స్టేజ్ ని ధారణ అనేది చేస్తారు. जो भी धर्म पिताएं ఎంతమంది అయితే ధర్మపితలు ఉంటారో जब परम धाम से उतरते हैं तो सब निराकारी स्टेज वाले होते हैं। ఎప్పుడైతే పరంధామం నుండి ఈ సృష్టి మీదకు దిగుతారో అప్పుడు అందరిది కూడా నిరాకారి స్టేజ్ అయి ఉంటుంది. ऐसे ये बापों का भी बाप है। అదే విధంగా ఈ తండ్రులకి కూడా తండ్రి అయ్యారు. सब धर्म पिताओं का అందరూ ధర్మపితల యొక్క बाप है। इसको कहा తండ్రి అయ్యారు. जाता है ग्रेट ग्रेट ग्रैंडफादर। అందువలనే వీరిని అనడం జరుగుతుంది గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ये जब इस सृष्टि पर आता है వీరు ఎప్పుడైతే ఈ సృష్టి మీదకి వస్తారో तो इसकी यादगार में जो चित्र बनता है అప్పుడు దీని యొక్క స్మృతి చిహ్నంగా ఏవైతే చిత్రాలు తయారవుతాయో शंकर का वो శంకరుడివి एकदम निराकारी स्टेज का दिखाया जाता అది పూర్తిగా నిరాకారి స్టేజ్లో ఉండేటటువంటివి చూపించడం జరుగుతుంది. है। और धर्म पिताएं వేరే వేరే ధర్మపితలు ఉంటారు. जैसे क्राइस्ट का चित्र देखो, ఏ విధంగా క్రైస్ట్ యొక్క చిత్రాన్ని చూడండి. चेहरे को देखने से ही निराकारी स्टेज टपकती है। ముఖాన్ని చూడడంతోనే నిరాకారి స్టేజ్ అనేది దర్శిస్తుంది. महात्मा बुद्ध का चित्र देखो, మహాత్మా బుద్ధుడి యొక్క చిత్రాన్ని చూడండి. उनके चेहरे से ही వారి యొక్క ముఖం ద్వారానే निराकारी स्थिति दिखाई देती है। నిరాకారి స్థితి అనేది కనిపిస్తుంది. गुरु नानक को देखो, గురు నానక్ని చూడండి. उनके चेहरे से ही मालूम पड़ता है వారి ముఖం ద్వారానే తెలుస్తుంది. कि तन से ये यहाँ है लेकिन मन बुद्धि से తనువు ద్వారా వీరు ఇక్కడ ఉన్నారు, కానీ మనసు బుద్ధితోని వీరు जैसे परम धाम में बुद्धि टंगी हुई, ఏ విధంగా పరంధామంలో బుద్ధి అనేది వేలాడిబడి ఉంటుంది. ऐसे ही అదే విధంగా वो सुप्रीम सोल बाप जब इस सृष्टि पर ఆ సుప్రీం సోల్ తండ్రి ఎప్పుడైతే ఈ సృష్టి మీదకి संसार के सामने सदगुरु निराकार के रूप में प्रत्यक्ष होता है ప్రపంచం ఎదురుగా సద్గురు రూపంలోని ప్రత్యక్షం అవుతారు. तो अखंड निराकारी स्टेज के रूप में प्रत्यक्ष होता है। అప్పుడు అఖండమైన నిరాకారి స్టేజ్లోని ప్రత్యక్షం అవ్వటం జరుగుతుంది. उसे बोलने करने की भी दरकार नहीं। వారికి మాట్లాడవలసిన మరియు నడవవలసిన అవసరం కూడా లేదు. ఏంటి? अखंड निराकारी स्टेज के रूप में प्रत्यक्ष होता है। అయితే అఖండ నిరాకారి స్టేజ్లోని వారు ప్రత్యక్షం అవ్వటం జరుగుతుంది. उसे बोलने करने की भी दरकार नहीं। వారికి మాట్లాడవలసిన చేయవలసిన అవసరం కూడా ఉండదు.
ఏంటి? दृष्टि से ही सारी सृष्टि को सुधारता है। దృష్టి ద్వారానే మొత్తం సృష్టిని అంతటినీ కూడా చక్కబరుస్తారు. बोलने की तो दरकार तब तक है మాట్లాడవలసిన అవసరం అనేది ఎంతవరకు ఉంటుందంటే जब तक ज्ञान परिपक्व स्टेज में संसार में नहीं उतरता। ఎంతవరకు జ్ఞానం అనేది పరిపక్వ స్టేజ్లోని ఈ ప్రపంచంలోని దిగదు. जब ज्ञान परिपक्व स्टेज में उतर जाता है, ఎప్పుడైతే జ్ఞానం అనేది పరిపక్వ స్టేజ్లోని దిగిపోతుందో, ज्ञान का एक एक पॉइंट क्लियर हो जाता है, జ్ఞానం యొక్క ఒక్కొక్క పాయింట్ ఎప్పుడైతే క్లియర్ అయిపోతుందో तो परमात्मा को बोलने की भी दरकार అప్పుడు పరమాత్ముడికి మాట్లాడవలసిన అవసరం కూడా नहीं रहे। ఉండదు. ओम ఓం శాంతి.